వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఫస్ట్ కోర్టుకి ఎప్పుడు మెట్లెక్కారు? 87లో వెళ్ళాను అక్కడికి. మోస్ట్లీ ల్యాండ్ డిస్ప్యూటెడ్స్. ఎవరో అనగానే ఎక్కువగా అమ్మాయిలందరూ బొంబాయి వెళ్ళిపోవడం, ఒకరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత చాలా లావిష్ లైఫ్ లీడ్ చేస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు అల్యూర్ అవుతుంటారు, అట్రాక్ట్ అవుతుంటారు. తాడిపత్రిలో అది ఫ్యాక్షన్ ఏరియా కదా. ఇప్పుడు జేసీ బ్రదర్స్ ఒకవైపు, తిమ్మంపల్లి సూర్యప్రతాప్ రెడ్డి అని ఒకవైపు. ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సూర్యప్రతాప్ రెడ్డి గారు కోర్టులోకి వచ్చారంటే సార్ ఉద్యోగాలకు ఇంకేం గుర్తున్నాయండి? రైతులు పాపం చొక్కా బనియన్ కూడా ఉండదు. నాగార్జున సాగర్ ఫోర్మెన్ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొస్తే వాళ్ళ ఉద్దేశం ఏమంటే 2 నెలలన్నా జైల్లో పెడితే పని పెట్టరెడ్డి అవుతారని. పక్కనే పొలంలో కెనాల్లో నీళ్ళు పోతుంటే, పంట ఎండిపోతుంటే ఎవరైనా తడుపుకుందామని ఉంటారు కదా. దేశద్రోహం ఏమేం కాదు అది. సార్ ఇదే ఫోర్మ్యాన్ ఆ జడ్జిమెంట్ మీద అప్పీల్కి వెళ్ళొచ్చా? మానవుడికి దానవుడికి తేడా అదే సార్. ఒకవేళ నీలో మానవత్వం ఉంటే వాడి కష్టాన్ని ఏదైనా అర్థం చేసుకొని న్యాయం చేయాలంటే. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మంచిది అంటున్నారు, కానీ దానివల్ల మైనస్ ఎక్కువ అవుతుంది కదండి. సబ్ ఇన్స్పెక్టర్ అనేవాడికి లా తెలిసి ఉండాలండి. లా గ్రాడ్యుయేట్నే అపాయింట్ చేయాలి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఎవరన్నా పబ్లిక్ వస్తే చావగొట్టడానికి దేహదారుడు ఉండే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఆ పోలీస్ మనకు అవసరం లేదండి. 376 అమ్మాయి కంప్లీట్ ఇచ్చింది. రాసి ఎగ్జామ్స్లోనో లేదా ఇంకో దగ్గరకు వచ్చాక అమ్మాయి హాస్టల్ అయిపోయింది. నాకు గుర్తు లేదు, ఎవరు చేశారో తెలియదు అంటారు. అటువంటిప్పుడు మీరు మీ డెసిషన్ ఎలా ఉంటుంది? వికారాబాద్లో అసిస్టెంట్ సెషన్ జడ్జిగా పనిచేసేటప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండేది, పక్కనే ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు. ఎంబీబీఎస్ డాక్టర్కి ఒక 60 ఏళ్ళు ఉంటాయి. నర్సింగ్ హోమ్ ముందర ఆమె అంతా డస్ట్ అంతా ఇబ్బంది పెడుతుంటుంది. ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఆమెకు వార్నింగ్ ఇస్తే 354 కేసు పెట్టేసింది. కంప్లైంట్ చూపించి సంతకం మీదే కదా అంటే నాదే అంది. పోలీసు ముందర నువ్వు ఫాల్స్ కంప్లైంట్ పెట్టి డాక్టర్ గారిని ఈ విధంగా ఇంతవరకు ట్రయల్ తీసుకొచ్చావు కదా, అది ఫాల్స్ కంప్లైంట్ కదా, నీ మీద కేసు పెడతాము అని. నా మీద కంప్లైంట్ పంపించేసింది హైకోర్టుకి. ఆ జడ్జి గారు, బెంచ్ క్లర్క్ నన్ను ఇంటిమిడేట్ చేస్తున్నారు, నేను స్త్రీని, నన్ను కాపాడండి అని. లా అనగానే, కోర్ట్స్ అనగానే ఎందుకో కొంచెం నెగ్లెక్ట్, అశ్రద్ధ అనేది కనిపిస్తుంటుంది. మన బడ్జెట్ అలొకేషన్ ఏమంటే 0.02%. అది ఎందుకో పని చాలడం లేదు సార్. కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటాయి, అక్కడ కూడా అదే అనుకుంటా పేరు పెడతారు అంతే. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అని బోర్డు ఉంటుంది, ఆఫీసర్ ఉన్నాడు సార్. అదే మీకు బాగా మనసుకు టచ్ అయిన కేసు సైకిల్ మోటార్స్, ఒక 12 సైకిల్ మోటార్లు దొంగతనం చేశాను. ఒక వ్యక్తి మీద పెట్టారు. ఆయన భార్య వచ్చింది, ప్రెగ్నెంట్ ఆమె. మేము ఒక్కొక్క కేసులో 5,000 అంటే 10,000 రూపాయలు జమ. 20 కేసులు, ₹1,00,000. అంత నాకు శక్తి లేదు. నా పుస్తకాలు ఉన్నాయి, నేను అమ్ముకుంటాను. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్, పేరు వై గోవిందరెడ్డి గారు, రిటైర్డ్ జడ్జ్, సికింద్రాబాద్ కోర్టు. జ్యుడిషియల్లోకి వచ్చిన ఆయన ఏపీపీ నుండి అతని కెరీర్ ప్రారంభించారు. తర్వాత 2017లో సికింద్రాబాద్ కోర్టులో జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, రిటైర్మెంట్ అవుతున్న సమయంలో జ్యుడిషియల్ ఎన్ని మార్పులు వచ్చాయి అనే అంశాలతో పాటు అసలు జ్యుడిషియల్ సిస్టమ్ ఏ విధంగా రన్ అవుతుంది, దాంతోపాటు క్రిమినల్కి సివిల్కి కేసులకు మధ్యన వ్యత్యాసం ఎలా కనిపిస్తుంటుంది, సివిల్ కేసులో జడ్జిమెంట్ అప్పుడు ఏది ప్రామాణిక తీసుకుంటారు, అదేవిధంగా సివిల్ కేసు అప్పుడు ఏ విధంగా తీర్పులు ఇస్తుంటారు అనే విషయాలతో పాటు ప్రస్తుతం సార్ ఒక ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీలో ఆర్బిట్రేటర్గా పనిచేస్తున్నారు. అసలు ఆర్బిట్రేటర్ అంటే ఏంటి, ఆ వ్యవస్థలోకి మనం వెళ్ళాలంటే డిఫాల్టర్ అయిన వ్యక్తి ఏ విధంగా వెళ్ళి తన కష్టాలు చెప్పుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలనే విషయాన్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. గోవిందరెడ్డి గారు నాంపల్లి, సికింద్రాబాద్, రంగారెడ్డి కోర్టులో చాలా కోర్టులు పనిచేశారు. మంచి మంచి కేసులన్నీ మీ చేతుల మీద వెళ్ళాయి. చేశాను. సాధారణంగా సార్ సివిల్, క్రిమినల్ రెండు తీసుకుంటే, క్రిమినల్కి వచ్చేసరికి మీకు
ఐ విట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఆ విట్నెస్ బేస్ చేసుకుంటూ వెళ్తుంటారు. సివిల్ వచ్చేసరికి మీకు డాక్యుమెంటేషను నడుస్తుంటుంది. ఈ రెండు జడ్జిమెంట్లప్పుడు వెళ్ళినంత వేరియేషన్ ఎలా కనిపిస్తుంటుంది? దీంట్లో ఏ విధంగా ప్రొసీడింగ్ ఉంటాయి, దాంట్లో ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటాయి? అంతేకాకుండా జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? రెండు. మూడోది మీరు ఇందాక చెప్పినట్లుగా ఆర్బిట్రేటర్గా ఒక చిట్ ఫండ్ కంపెనీ పనిచేస్తున్నారు కాబట్టి సాధారణంగా చిట్లు పాడేస్తుంటాం. పాడిన తర్వాత కట్టడానికి కష్టపడుతుంటారు. అంటే కొంతమంది మాత్రమే ఆ విధంగా ఏదో రకంగా వాడు మోసం చేయాలని ఆలోచన ఉంటారు, కానీ కంపెనీలు మాత్రం వదిలిపెట్టవు. ఇంతకుముందు డిగ్రీ తీసుకొని సివిల్ సూట్ వేసుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఆర్బిట్రేటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలాగ మనం ఫంక్షనింగ్ అవుతుంటాయి? ఒక వ్యక్తి డిఫాల్టర్ అయిన వ్యక్తి ఆర్బిట్రేటర్కి వెళ్ళాలంటే ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ఆడికి వెళ్ళిన తర్వాత న్యాయం జరుగుతుందా, జరగదా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు గోవిందరెడ్డి గారి కుటుంబ నేపథ్యం, ఈ జ్యుడిషియల్ సిస్టమ్కి ఎందుకు రావాలనుకున్నారు? సార్ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టానండి. ఎక్కడ సార్ నేటివ్ అండి? నేటివ్ కదిరి అని ఒక అనంతపూర్ డిస్ట్రిక్ట్లో తాలూక్ హెడ్ క్వార్టర్ కదిరి. ఎస్కే యూనివర్సిటీలో లా చేశాను, ప్రాక్టీస్ చేశాను. 1987 నుంచి 98 దాకా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను అక్కడ. అంటే మీరు ఎందుకు నల్లకోట వేసుకోవాలనుకున్నారు? సాధారణంగా అప్పుడులో డాక్టరు, పోలీసో అవ్వాలనుకున్న వాళ్ళు కాకపోతే లాయర్ అయ్యారా? ఆ దీంట్లో వచ్చారా, లేదా బై ఛాన్సా, బై చాయిస్ అండి? బై ఛాన్స్ అండి. యాక్చువల్గా లెక్చరర్ అయిదామనే ఉద్దేశంతో ఎంకామ్ చేశాను. కొద్ది కాలం రీసెర్చ్ కూడా చేశాను. మధ్యలో రీసెర్చ్ డ్రాప్ అయిపోయి లా చేయాలనిపించింది. లా చేస్తుండగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, కానీ నాకు సూటబుల్ పోస్ట్ దొరకలేదు. ఏవో చిన్న చిన్న పోస్టులు వచ్చాయి, బ్యాంక్లో క్లర్క్ పోస్టు, ఏబిపిఎస్సిలో గ్రూప్ 4 ఇలాంటివి. నేను అక్కడికి వెళ్ళలేదు. లా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టాను. కొద్ది కాలం చేసిన తర్వాత అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ అయ్యాను. ఎక్కడ సార్ ప్రాక్టీస్ పెట్టారు? ప్రాక్టీస్ కదిరి అనంతపూర్ సార్. సీనియర్ ఎవరితో నేర్చుకున్నారండి? మా సీనియర్ బి సుబ్రహ్మణ్యం గారు అని, చాలా మంచి లర్నెడ్ మ్యాన్. ఆయన వారి కొడుకు కూడా ఇప్పుడు హైకోర్టు జడ్జిగా ఉంటాడు. బి శ్యామ్ సుందర్ అని ఏపీ హైకోర్టులో చేస్తారు. వారి ఫాదర్ మాకు గురువు గారు అనమాట. వారి ఆఫీస్లో చేశాను. సార్ సీనియర్ దగ్గర ఏం నేర్చుకున్నారంటే, అప్పట్లో ఒక జూనియర్ అందరూ వెళ్తే సీనియర్ దగ్గర రాత్రి 9-10 గంటల వరకు ఆఫీసులో ఉండే పరిస్థితి ఉండేది. అవును సార్. ప్రతి జడ్జిమెంట్ కాబట్టి చదివించేవారు, ఎక్కువగా వర్క్ నేర్పించేవారు. జడ్జిమెంట్లో ఒక్కొక్క జడ్జిమెంట్కి ఒక వేరియేషన్ చెప్పేవారు. అటువంటి అంటే ఒక బేసిక్ అనేది అక్కడ మీకు వచ్చేది. అటువంటి సిస్టమ్ నుంచి వచ్చినప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి దానికి డిఫరెన్స్ వచ్చిందంటారా? చాలా చాలా మార్పు వచ్చింది సార్. మేము అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మా సీనియర్ కాగితాలు ముందర పెట్టి పెన్నుతో అంతా రాయించేవాడు. ప్లీడింగ్స్ అన్నీ కూడా డ్రాఫ్టింగ్ సొంతంగా రాసి, ఇలాంటి కంప్యూటర్స్ లేవు అప్పుడు. అవును. రెమింగ్టన్ టైప్రైటర్లో టైప్ చేసి ఏదైనా తప్పులు పోతే ఈ పేజ్ తీసే. మాకు ఒక సూట్ తయారు చేయడానికి 10 రోజులు పట్టేది. ఒక పట్టాన కుదిరేది కాదు. సో ఇలా ప్రతి వర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్స్తో సహా అప్పుడు మాకు చదువుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అవసరం లేదు. కంప్యూటర్లో ఇన్ని కోర్ట్ ఆఫ్ అంటారే అది ప్రాంప్ట్ చేస్తుంది. అవును, ఈజీ అయింది. అప్పుడు రాత్రులు కూడా ఉండేవారు కదా? రాత్రి 12. ఇప్పుడున్న ఈ కంప్యూటర్లో లైవ్లా ఇలాంటివన్నీ అవైలబిలిటీ లేదు సార్. అప్పుడు మేము కంప్లీట్గా లైబ్రరీ మీదనే ఆధారపడేవాళ్ళం. ఏదైనా జడ్జిమెంట్ ఏదైనా కావాలంటే సీనియర్ చెప్పేవాడు. 1970s మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది, దాన్ని వెతుకు అనేవాడు. బా, అంత మెమరీ. ఆ 1970s ఉన్న ఐఏఆర్ అని ఆల్ ఇండియా రిపోర్టర్స్ ఆ లైబ్రరీలో చూసేవాళ్ళం. వెతకడం ఎంతసేపు అయినా పట్టచ్చు. 10 కావచ్చు, 12 కావచ్చు, 1 గంట కావచ్చు. అది అయ్యేంత వరకు ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు ఆ అవసరం లేదు సార్. ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్లో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూనే సెర్చ్ చేస్తుంటారు. ఈజీ అయిపోయింది ఇప్పుడు సెర్చ్. అంటే ఆ టెక్నాలజీ వచ్చింది, ఈజీ అయ్యారు. కానీ జూనియర్ సీనియర్ది ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు ఆఫీస్లో అండి. ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందంటారా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఆ సిస్టమ్ కంప్లీట్గా లేదు. జూనియర్స్ సీనియర్ దగ్గరికి వెళ్ళి అకేషనే ఉండదు. అంతా ఫోన్ కాన్వర్జేషనే ఉంటుంది. అంతా డైరెక్ట్గా కోర్టు దగ్గరికి వస్తారు. వచ్చిన ఫస్ట్ డే నుంచినే ఎర్నింగ్ మీద పెడతారు. ఆ లర్నింగ్ ఇన్క్విజిటివ్నెస్ అనేది తగ్గిపోతుంది జూనియర్స్లో. స్వెల్లింగ్స్ కానీ డ్రాఫ్టింగ్ కానీ చాలా పకడ్బందీగా కామా ఫుల్ స్టాప్తో సహా నేర్పించేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఆ అవసరం అట్లాంటి సీనియర్ లేదు, మారిపోయింది. సార్ మీరు నేర్చుకున్న సమయంలో మీరు చెప్తున్నట్లుగా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ కేసు టు కేసు కూడా ప్రతి కేసు కూడా డ్రాఫ్టింగ్ చేయించి దాన్ని దిద్ది మీరు అన్నట్లుగా టైపింగ్, కార్బన్ పేపర్లు పెట్టి అన్నీ చేయించేవారు. దానివల్ల ఒక మంచి స్టఫ్ వచ్చేది. ఇప్పుడు మీరు అంటే టెక్నాలజీ పెరిగింది, వీళ్ళు కూడా అంతా స్మార్ట్ అయిపోయారు. ఈ స్మార్ట్ అన్న దీంట్లో కాపీ పేస్ట్ ఎక్కువ అనేది కనిపిస్తుంటుంది. దానివల్ల వచ్చే మైనస్ ఏంటి? కాపీ పేస్ట్ వల్ల ఒరిజినాలిటీ తగ్గిపోతుందండి.
ఇంతకు మునుపు అయితే మేము డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు 4 పేజీల్లో రాసే ప్లేట్ ఇప్పుడు 20 పేజీలు రాస్తున్నాం. ఎందుకంటే ఆయనది కాదు, అది ఎక్కడనో 2-3 డౌన్లోడ్ చేస్తాడు, కటింగ్ పేస్ట్ చేసి ఒకటో పారాగ్రాఫ్లో ఉన్నది రెండో పారాలో ఉన్నది మళ్ళీ ఇంకో చోట రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అది ఇంకో చోట నుంచి కాపీ చేశాడని అర్థం. కాబట్టి కటింగ్ పేస్ట్ వల్ల ఒరిజినాలిటీ లేదు, ఆయనకే సర్టనిటీ ఉండదు. మనం కేసులో చెప్పాల్సింది మనం రాసామా లేదనేది ఎప్పుడో జడ్జిమెంట్ అప్పుడు జడ్జి గారు చూస్తే తప్ప ఈ ఇష్యూ ఈ మీ ప్లీడింగ్స్లో క్లయింట్లో మిస్ అయిందంటే అప్పుడు వెరిఫై చేసుకొని మళ్ళీ అమెండ్మెంట్ పిటిషన్ పెడతారు. అంటే అటువంటి ఎడ్యుకేషన్ ఆ కల్చర్లో ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్ అవుతారంటారా, లేదంటే టెంపరీగా టైంపాస్ జాబ్? వాళ్ళందరూ టైంపాస్లో మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతారు సార్. అయితే డబ్బులు సంపాదించుకుంటారు, అది వేరే సమాచారం. అంటే ప్రొఫెషన్లో లాస్ట్ దాకా సర్వైవ్ అయ్యేది ఆ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ కానీ ఆ అథారిటీ కానీ కొద్దిమందికే సాధ్యమవుతుంది. అయితే కంప్యూటర్ ఎయిడ్స్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ తక్కువ టైంలోనే కేసు తయారు చేసి తక్కువ టైంలోనే ఫైల్ చేయడానికి ఇప్పుడు కావాల్సిన మార్గాలు చాలా ఉన్నాయి. రెడీమేడ్ ప్లేంట్ దొరుకుతుంది. మనీ ప్లేంట్ అనుకోండి, నేను చాలా కేసుల్లో చూశాను. వరంగల్లో డిఫెండెంట్ ఉంటాడు, సిటీలో ఉన్న ప్రతివాది అడ్రస్ ఉంటుంది, మా వాళ్ళు కూడా అది నంబర్ వేసేస్తారు. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు అనుకోండి, ప్రతివాది హైదరాబాద్లో ఉంటాడు, ఆయన సంబంధం ఉండదు. వరంగల్లో సూట్ ఫైల్ చేశారు, వరంగల్లో ప్రతివాది ఉంటే ఆ కాలం మిస్ అవుతాడు పాపం. ఆ సమన్స్ హైదరాబాద్లో ఉన్నానికి వెళ్తాయి, ఆయన వచ్చి నాకెందుకు పంపించారు ఇవి అనే క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు 4 ఖర్చుకొని అయ్యో ఈయన కాదండి ప్రతివాది, మేము వేయాల్సిన ప్రతివాది వరంగల్లోనే ఉన్నాడు ఈయనని ఆయన తీసేసి ఇంకో పిటిషన్ వేస్తాడు. కాపీ పేస్ట్ వల్ల జరుగుతుంది. కాపీ పేస్ట్ వల్ల జరిగాయి అవి, ప్లీడింగ్లో జరిగే యాక్సిడెంట్స్ అవి. కాకపోతే జడ్జి గారు మ్యాగ్నానిమస్గా ఉంటే అవన్నీ అలౌ చేసి సరేలే అంటారు. వాళ్ళు గారు స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి గోకి పడేస్తారు. మధ్యలో నష్టపోయేది క్లయింటే. అలా జరుగుతుంటాయి సార్. ఓకే సార్, మీరు సివిల్ తీసుకున్నారా క్రిమినల్ వైపు? రెండు చేశారు. సివిల్ ఎక్కువ మంది క్రిమినల్ దీంట్లో ఎందుకు వస్తారండి? అంటే సివిల్ అంటే ఎక్కువ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఆపర్చునిటీస్ సార్ అంతే. ఇప్పుడు సివిల్ మాత్రమే చేస్తానంటే నడవదు బిజినెస్, క్రిమినల్ మాత్రమే చేస్తారంటే నడవదు. సివిల్ క్రిమినల్ రెండు చేయాల్సిందే చిన్న ఊర్లలో. ఇక స్పెషలైజేషన్ అంటే ఇప్పుడు హైకోర్టులో కొద్దిమంది రిట్ పిటిషన్స్ మాత్రమే చూస్తారు, కొద్దిమంది ఆర్బిట్రేషన్స్ మాత్రమే చూస్తారు, కొద్దిమంది ట్యాక్సేషన్ సైడ్ ఉంటారు, కొద్దిమంది డైవోర్స్ మ్యాటర్స్లో ఉంటారు. వాళ్ళ టేస్ట్ అది అంతే. ఆ స్పెషలైజేషన్కు చిన్న ఊర్లలో పాసిబిలిటీ ఉండదు. అదే కార్పొరేట్ హాస్పిటల్కి అంతే 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 కదా. పల్లెటూరులో ఉన్న హాస్పిటల్ అయితే అన్ని చూడాల్సిందే. చూడాలి. సిటీకి వచ్చాక స్పెషలైజేషన్ బోన్స్ కుడి కన్ను చూసాను ఎడమ కన్ను చూడనట్టు అలాగైపోతుంది సార్. మీరు సీనియర్ నేర్చుకున్నారు సివిల్స్ క్రిమినల్ సార్. ఫస్ట్ కోర్టుకి ఎప్పుడు మెట్లెక్కారండి? 1987లో లా అయిపోయింది సార్ నాది. 87లో అయిపోయిన తర్వాత 87లో వెళ్ళాను అక్కడికి, అనంతపురం కదిరి కోర్టులో. ఏముండే క్రైమ్ నేచర్? జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు రెండు ఉండేటివి. అవి రెండు కాకుండా అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అని క్రిమినల్ కేసెస్ జరిగేటివి. మోస్ట్లీ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండేటివి. తర్వాత ఇంజంక్షన్ సూట్స్, పార్టిషన్ సూట్స్. తర్వాత క్రిమినల్ సైడ్ వస్తే ఏదైనా హర్ట్ కేసెస్ అంటే ఒకరికొకరు కర్రలతో కొట్టుకోవడము, లేదంటే మర్డర్ చేయడము, ఇలాంటి కేసులు ఏమన్నట్టు మా ఆ కోర్టులో కదిరి కోర్టులో రిపోర్ట్ అయ్యాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంటుంది కదా కదిరిలో? అట్లా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంటుందండి. అది అలాంటి అఫెన్స్ అన్నీ కూడా ఎక్కడో డిటెక్ట్ అవుతాయి, బాంబేలోనో లేకపోతే ఇంకో చోటనో ఎన్నో మెట్రోపాలిటన్ సిటీస్లో. ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత మా నోటీస్కి వస్తుంది. కాకపోతే అప్పుడు మిస్సింగ్ కేసు ఉంటుంది కదండి? మిస్సింగ్ కేసులు ఉండవు సార్. అంతా మోస్ట్లీ నా పర్సనల్ ఒపీనియన్ బై కన్సెంట్ వెళ్ళిపోతుంటారు బికాస్ ఆఫ్ పావర్టీ. ఎవరో అనగానే ఎక్కువగా అమ్మాయిలందరూ బొంబాయి వెళ్ళిపోవడం, కదిరి చుట్టూ ఉన్న ట్రైబల్ ఫ్యామిలీస్లో ఇంత మునుపు ఉండేది, ఇప్పుడు తగ్గింది అనుకుంటాను సార్. ఇప్పుడు ఏంటంటే ఒకరు వెళ్ళిన తర్వాత చాలా లావిష్ లైఫ్ లీడ్ చేస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు అల్యూర్ అవుతుంటారు, అట్రాక్ట్ అవుతుంటారు. వాళ్ళే వీళ్ళని తీసుకుపోతుంటారు. ఆ మీడియేటర్ని తీసుకురావడం, ఎక్కడో లాడ్లో దిగబెట్టడం, పల్లెటూరు నుంచి ఆ తండాల్లో నుంచి వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, కొంచెం హ్యాండ్సమ్ మనీ ఆఫర్ చేయడం, అంతా కన్సెంట్తోనే జరిగిపోతుంటుంది. ఎప్పుడైనా పోలీస్ రైడింగ్ జరిగినప్పుడు అది పెద్ద ఇష్యూ అవుతుంటుంది అంతే. కానీ మెయిన్ రీజన్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. దాని తర్వాత ఇల్లిటరసీ కూడా ఇప్పుడు అలాంటివి లేవు. షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా బాగా మంచి ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, చదువుకునే అవకాశాలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ ఇప్పుడు తగ్గిందనే చెప్పొచ్చు. తగ్గింది సార్. తర్వాత పీపీకి ఎప్పుడు రాశారు?
1997లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ అయ్యాను సార్. అప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నన్ను తాడిపత్రికి వేశారు, అనంతపూర్ జిల్లాలో జోన్ 4లో. అక్కడ కొద్ది రోజుల తర్వాత కర్నూలుకి వెళ్ళాను సార్. అచ్చా, అక్కడ మీకు బాగా గుర్తున్న కేసు ఉందండి? తాడిపత్రిలో అది ఫ్యాక్షన్ ఏరియా కదా, ఇప్పటికే బ్రదర్స్ అప్పుడు బాగా పీక్ స్టేజ్లో ఉండేది. ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు ఆ జేసీ బ్రదర్స్ ఒకవైపు, తిమ్మంపల్లి సూర్యప్రతాప్ రెడ్డి అని ఒకవైపు, పేరం నాగిరెడ్డి అని ఒకవైపు, 3 పార్టీలు ఉండేటివి. వీళ్ళ కేసులు ఉన్న రోజు వాళ్ళ కేసులు వేయమన్నమాట. ప్రాసిక్యూటర్ అంతే కదండి, వాళ్ళు వీళ్ళు ఎదురు పడకూడదు. కోర్టు ప్రెమిసెస్లో ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు వచ్చి కన్ఫ్రాంట్ కాకూడదు. ఆ అవకాశం లేకుండా ముందే బెంచ్ క్లర్క్ జడ్జి గారు ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సూర్యప్రతాప్ రెడ్డి గారి కేసులో ఉన్న రోజు ప్రభాకర్ రెడ్డి గారు వేయకండి అని. ఒకవేళ వేసినా కానీ ముందే చెప్పేస్తాడు బెంచ్ క్లర్క్, ఈరోజు వాళ్ళు వస్తున్నారు మీరు రాకండి అని. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే అన్నమాట. ఎక్కువ కాలం చేయలేదు సార్, నేను 1 year చేశాను. వాళ్ళ కొట్టుకోవడం చంపుకోవడం వాళ్ళవి ఏమన్నా ఉన్నా కానీ పోలీసుల జోలికి, మ్యాజిస్ట్రేట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోలికి ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. చాలా గౌరవంగా చూసేవాళ్ళు. ఎక్కడైనా కనబడినా కానీ కోర్టు, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సూర్యప్రతాప్ రెడ్డి గారు కోర్టులోకి వచ్చినారంటే కోర్టు అంతా ప్రెమిసెస్ అంతా జామ్ ప్యాక్ అయిపోతుంది. అడ్వకేట్ కానీ ఈ జడ్జెస్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటారు, పక్కకు జరగండి అందరినీ. సార్ మీరు తాడిపత్రులు పనిచేస్తున్నప్పుడు అవునండి, కన్వెన్షన్ ఏమి తీసుకొచ్చారండి ఎవరి మీద సార్? చిన్న చిన్న కేసులు అండి, అవి బాంబు కేసులు, కొట్టుకున్నవి, అవి 307 ఆర్మ్స్ యాక్ట్ అవన్నీ. ఒకవేళ శిక్ష పడినా కానీ చాలా దాన్ని ఏమంటారు స్పోర్టివ్గా పై కోర్టులో వేసుకుందాంలే అని వెళ్ళిపోతుంటారు. కానీ జడ్జి మీద దాడి చేయడము, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద దాడి చేయడము, పోలీసుల మీద ఇలాంటివి ఏమి ఉండవండి. కానీ సినిమాల్లో చూపిస్తుంటారు కానీ ఏదో అదర్వైజ్ అదంతా తప్పండి. ప్రభాకర్ రెడ్డి గారు కోర్టులోకి వచ్చారంటే ఎవరైనా ఉంటే బండబూతులు తిట్టుంటాడు, పక్కకు జరుగు అని, దారి ఇవ్వండి, మహిళలు ఎవరన్నా వచ్చినా, లేడీస్ వస్తున్నారు పక్కకు జరగండి. కోర్టు జ్యుడిషియల్ ప్రాసెస్కి చాలా గౌరవించేవాళ్ళు, చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు అండి. అక్కడి నుంచి అక్కడి నుంచి కర్నూలుకి వచ్చానండి. కర్నూలులో కొద్ది కాలం చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్. కర్నూలులో కూడా ఫ్యాక్షన్ ఉంది కదా అప్పట్లో? కర్నూలులో అంత లేదు సార్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కదా, అక్కడ కొద్ది కాలం చేసిన తర్వాత తిరుపతికి వెళ్ళాను ఆన్ ట్రాన్స్ఫర్. తిరుపతిలో ఒక 2 years చేశాను. అక్కడ జూనియర్ సివిల్ జడ్జి టెస్ట్ రాసి సెలెక్షన్ అక్కడ నుంచి వచ్చేసానండి. అక్కడ ఏమైనా మెమరబుల్ కేసులు ఉన్నాయండి? ఇక్కడ ఏమో రొటీన్ కేసులే, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో ఏముంటాయి సార్, ఏదో రొటీన్ చిన్న కేసులు ఉంటాయి. సెన్సేషనల్ కేసెస్ అంటూ ఏముండవు. అయితే తిరుపతి చుట్టూ ఈ చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువ, ఎవరో పీపీ కేసులు ఎక్కువ, పిట్ పాకెటింగ్ అన్నీ ఇవే ఉంటాయి తిరుపతి అంటే. అయితే కిలోల బంగారం సీజ్ చేస్తుంటారు దొంగలు దొరికినప్పుడు. తిరుపతి అంటే పిలిగ్రిమ్ సెంటర్ కదా, రకరకాల మోసాలు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది మనకు ఐపీసీలో ఇన్ని నేరాలు ఉన్నాయా, ఇన్ని రకాలుగా చేయొచ్చా అని. ఎట్లా అంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషను, ఒక హౌస్ ప్రాపర్టీ కొంటాడండి, రిజిస్ట్రేషన్ అవుతుంది, ఒక బ్యాంకులో వెళ్ళి లోన్ తీసుకుంటాడు, ఒరిజినల్ డీడ్స్ వాటికి వెళ్ళిపోతాయి కదా, రెండోసారి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాడు సేమ్ ప్రాపర్టీనే, రెండోసారి మళ్ళీ ఒరిజినల్ సేల్ డీడ్ వస్తుంది కదా, ఇంకో బ్యాంకులో తీసుకుంటాడు. అలాగా మెడ్రాస్ నుంచి ఒక సినీ ఎవరో ప్రొడ్యూసర్ ఎవరో సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి 8 లోన్లు తీసుకున్నాడండి ఒకే ప్రాపర్టీనే 8 సార్లు. ఎలాగండి అసలు అంత అవకాశం? సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళవేవో ఎట్లా అమ్మేవాడు ఉంటాడు, కొనేవాడు ఉంటాడు, స్టాంప్ డ్యూటీ పే చేస్తారు, వాళ్ళకి ఏముంది చేసేస్తుంటారు. ఈయన ఓనరా కాదా అని సబ్ రిజిస్ట్రార్ వెరిఫై చేయాల్సిన బాధ్యత వారికి ఉండదు. అదే వాళ్ళకున్న చట్టంలో అది ఒకటి ఉంది. ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్నే అమ్మేసినా కానీ ఆయన రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. గిన్నీస్ బుక్లో ఎక్కాలని ఈఫిల్ టవర్ని 103 సార్లు అమ్మాడు ప్రబుద్ధుడు, అయినా కానీ చేయాల్సిందే. ప్రతిసారి వచ్చినప్పుడంతా ఆయన గుర్తుపెడతారు, అరే ఈఫిల్ టవర్ నీది కాదు కదా ఎందుకు అమ్ముతున్నావు అంటే, నేను అమ్ముతున్నా నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అని. అలాగా సో సబ్ రిజిస్ట్రార్కు అమ్మే వ్యక్తి ఓనరా కాదా అని ఎంక్వైరీ చేయాల్సిన అప్లికేషన్ ఉండదు. స్టాంప్ డ్యూటీ కరెక్ట్గా ఉంటే మార్కెట్ ప్రకారం వాల్యుయేషన్ స్టాంప్ డ్యూటీ కడితే రిజిస్ట్రేషన్ అయిపోతుంటుంది. అదే మీరు అన్నారు కదా, ఆయన ఆఫీస్నే అమ్మినా సర్వీస్ చేయాల్సిందే. కాబట్టి అలాగా తిరుపతిలో ఉన్నప్పుడు ఒక ప్రాపర్టీని 8 సార్లు రిజిస్ట్రేషన్ చేశాడు ప్రబుద్ధుడు. ఆయన ఎవరంటే మెడ్రాస్ వాళ్ళు 8 బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాడు.
8 లోన్లు తీసుకున్నాడు డిఫరెంట్ బ్యాంక్స్లో. ప్రాపర్టీని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయనకు అప్పటికే దాదాపు ఆ ప్రాపర్టీ 20 లక్షలు అయితే ఆయన ₹1 కోటి దాకా లోన్స్ వచ్చింది. వెళ్ళిపోయాడు అనమాట. ఇట్లాంటి కేసులు మనం ఎక్కడా చూడం. అవి నావల్ కేసెస్ అనమాట. అందులో 420 అండి. 420 ఫ్యాబ్రికేషను అంత. సార్ తిరుపతి నుండి అండి? తిరుపతి నుంచి జూనియర్ సివిల్ జడ్జిగా హుజూర్ నగర్కి వచ్చాను సార్. హుజూర్ నగర్ అని నల్గొండ. అంటే తిరుపతిలో మీ పీపీ అయ్యారా? తిరుపతిలో పీపీ. అక్కడ నుంచి మ్యాజిస్ట్రేట్గా సెలెక్షన్ అయ్యి హుజూర్ నగర్ అని ఒక ఊరు ఉంటుంది నల్గొండ జిల్లాలో, మిర్యాలగూడ కోదాడ పక్కన. అక్కడికి ఫస్ట్ పోస్టింగ్ అక్కడ వేశారు జూనియర్ సివిల్ జడ్జిగా. అక్కడ బాగా 2003లో వచ్చాను నేను. సాగర్ లెఫ్ట్ కెనాల్ వెళ్తుంది అక్కడ హుజూర్ నగర్ పక్కన. పిటీ థింగ్ ఏమంటే అక్కడ రైట్ కెనాల్ వెళ్తుంటుంది, దాంట్లో నీళ్లు పోతుంటాయి. ఆ కాలువ పక్కనే పంట పొలాలు ఉంటాయి, ఎండిపోతుంటాయి వీళ్ళు. ఇప్పుడు సాగర్లో నుంచి ఆంధ్రాకు రైట్ కెనాల్ వెళ్తుంటుంది సార్. మా హుజూర్ నగర్ గుండానే వెళ్తుంటుంది. ఆ పక్కన ఉంటాయి పొలాలు, అవి ఎండిపోతుంటాయి, వాటికి నీళ్ళు ఇయ్యరు. ఇప్పుడు ఉద్యోగం రావడానికి కారణం కూడా అట్లాంటి ఇన్స్టెన్సెస్ అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాలువకే ఈ కరెంట్ మోటార్లు వేసి పంప్ చేస్తుంటారు. ఈ ఫోర్మెన్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో చిన్న దానికి ఏదో ఆశపడి వదిలేస్తుంటారు, అలా పంటలు పండించుకునేవాళ్ళు. నేను అక్కడ పనిచేసినప్పుడు దాదాపు ఒక 140 కేసులు పెట్టారు రైతుల మీద. దాంట్లో పెద్ద అఫెన్స్, సీరియస్ అఫెన్స్ ఏం కాదు అది. రైతులు కదా పాపం, ఎందుకని మినిమం ₹50 పైన వేసి వాళ్ళ మోటార్ వాళ్ళకి ఇచ్చేసి అట్లా చాలా సింపథెటిక్గా కేసులు డీల్ చేసేవాళ్ళం, రైతుల కేసులు. ఇంకా అక్కడ సిమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువ కాబట్టి ఈ చెక్ బౌన్స్ కేసులు ఇలాంటివన్నీ బాగా ఉండేటివి. ప్రాపర్టీస్ కూడా అప్పుడు వాల్యుయేషన్ బాగానే ఉండేది. ప్రాపర్టీ లిటిగేషన్ తక్కువ సార్. అక్కడ ప్రజలు ఏంటంటే వెరీ ఇన్నోసెంట్ పీపుల్. రాజీ పోండి, మీకు ఫార్ములా ఉంది దీని ప్రకారం రాజీ వెళ్ళండి అంటే రాజీ వెళ్ళేవాళ్ళు పాపం. అంత లిటిగియస్ పీపుల్ కాదు. సార్ హుజూర్ నగర్ వెళ్ళేసారు మేజిస్ట్రేట్గా, మీ హోదా పెరిగింది. మీకు ఒక మనిషి పంట పట్టు అంత కథ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎలాగ ఎంజాయ్ చేశారండి మీరు? ఏముంటుంది సార్, టేక్ ది లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. మ్యాజిస్ట్రేట్గా ఉన్నాము, కొన్ని ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఏముంటాయి, ఒక వంటవాడు ఉంటాడు, మన లగేజ్ మోయడానికి ఒక అటెండర్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు. అలాంటివన్నీ అడ్వకేట్గా ఉన్నప్పుడు ఉన్నాయి కాబట్టి నాకేం పెద్ద ఎగ్జైట్మెంట్ అనిపించలేదు సార్. ఎందుకంటే అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా నాకు అవి ఉండేటివి, నాకేం పెద్ద ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. అంటే ఆ వ్యవస్థను ఆల్రెడీ చూశారు కాబట్టి. సార్ ఇప్పుడు హుజూర్ నగర్లో చెక్ బౌన్స్ కేసు, ఒక వ్యక్తి 5 లక్షలు తీసుకొని 10 లక్షలు ఫైన్ అవుతాడు, 138 వేస్తారు. 138లో ఆయనకి నోటీస్ వెళ్తుంది, అందులో కూడా రాలేదనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? రాలేదంటే ఎక్స్పర్ట్ చేసి డిక్రీస్తారు. అంటే 138Aలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద క్రిమినల్ అఫెన్స్ సార్ అది. నోటీస్ వెళ్ళిన తర్వాత, నోటీస్ అనవు దాన్ని, క్రిమినల్ కేసు కాబట్టి సమన్స్ అంటాం. సమన్స్ కోర్టుకు హాజరు కాలేదంటే NBW ఇస్తాం, నాన్ బెయిలబుల్ వారెంట్. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తాం. ఓకే, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి ఆయన పిలిపిస్తాం. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి పోలీసులు రిలక్టెంట్గా ఉంటారు. కారణం ఏంటంటే అది సివిల్ కేసు, మేము ఫైల్ చేయలేదు కాబట్టి ఛార్జ్షీట్ మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు NI యాక్ట్లో ఉన్న కేసులు పెండింగ్ పడిపోవడానికి కారణం, ప్రధానమైన కారణం ఏమంటే NI యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు సమన్స్ ఇష్యూ చేస్తారు. ఆ సమన్స్ సర్వ్ చేసే బాధ్యత పోలీసులు తీసుకోరు, మాది కాదంటారు. క్రిమినల్ కేసే అయినా ఇప్పుడు ఫుడ్ అండ్ రేషన్ కేసు ఉంటుంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ సమన్స్ తీసుకుపోయి సర్వ్ చేస్తాడు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఫైల్ చేస్తాడు క్రిమినల్ కేసు, అది పోలీసు వాళ్ళకి సంబంధం లేదు. సమన్స్ వాళ్ళే తీసుకుపోయి ముద్దాయికి వాళ్ళే సర్వ్ చేస్తారు. ఈ NI యాక్ట్లో కంప్లైంట్ పార్టీ అంటే డబ్బు ఇచ్చిన వ్యక్తి సమన్స్ తీసుకెళ్ళి ముద్దాయి మీద సర్వ్ చేయాలి. ఈయన వెళ్తే ఆడు కొడతాడు. కాబట్టి ఆ సమన్స్ సర్వ్ చేసే దాంట్లో NI యాక్ట్లో ఒక పెద్ద టెక్నికల్గా చెప్పిన యాక్ట్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు అన్నట్లు మాకు సంబంధం లేదంటాడు. సరే వీడు ఇండిపెండెంట్ పోతే కొడతాడు. అవునండి, పోలీస్ సపోర్ట్ తీసుకొని, లేదా మీరు ఆర్డర్ ఇస్తారు, అది అవును పోలీస్ దాంట్లో వెళ్ళండి ప్రొటెక్షన్ ఇవ్వని అని చెప్పి, దానికోసం వాళ్ళు పైరవీ చేస్తారు. పైరవీ చేసుకున్న తర్వాత వెళ్తాడు, ఫైన్ డే తీసుకొస్తారు, మీద ప్రొడ్యూస్ చేస్తారు, మీరు అరెస్ట్ అంటారు, అంతవరకు అయిపోద్ది. కానీ ఆ ప్రాపర్టీ తీసుకురావడానికి మళ్ళీ సివిల్ సూట్ వేయాలి కదా. నేను డబ్బులు రెండండి, చెక్ బౌన్స్ అయినందుకు క్రిమినల్ అఫెన్స్ ఉంటుంది, తీసుకున్న నేరానికి సివిల్ లైబిలిటీ కూడా ఉంటుంది. సైమల్టేనియస్గా సివిల్ సూట్ వేసుకోవాలి, మళ్ళీ ఒకటి వేసుకోవాలి. కొంతమంది అవగాహన లేక అందులో వచ్చింది కాబట్టి వదిలిపెట్టుకుంటారు పాపం. ఇప్పుడు NI యాక్ట్లోనే
చెక్కుకు ఈక్వలెంట్ అమౌంట్ కాంపెన్సేషన్ కింద ఇచ్చేయండి, మళ్ళీ సివిల్ సూట్ లేకుండా అని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. అలా చేయడం వల్ల సమ్టైమ్స్ కోట్లల్లో ఉంటుంది. ఓహో, అది కొంచెం ఇబ్బందికరం. అంత పెద్ద దానికోసమని లయబిలిటీ సివిల్ సైడ్ వేసుకోండి. చెక్ బౌన్స్ అయినందుకు మేము క్రిమినల్ కేసులో పనిష్మెంట్ అవార్డ్ చేస్తాము, ఫైన్ వేస్తాము. మీరు సివిల్ లయబిలిటీని ఎన్ఫోర్స్ చేసుకునేదానికి సివిల్ సూట్ వేసుకోండి అని పంపిస్తుంటారు. ఓహో సార్, హుజూర్ నగర్లో ఇంకేం గుర్తున్నాయండి? హుజూర్ నగర్లో ఇది చిన్న స్టేషన్ అండి. ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళ మీద పెట్టే కేసులే కొంచెం నాకు మెమొరబుల్ అనమాట. ఎందుకంటే రైతులు పాపం చొక్కా బనియన్ కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళని ఎలక్ట్రిక్ మోటార్ భుజాన పెట్టి ఆ వాటర్ మ్యాన్ ఫోర్ మ్యాన్ ఉంటాడు చూడండి, నాగార్జున సాగర్ ఫోర్ మ్యాన్ వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ ఉద్దేశం ఏమంటే 2 నెలలన్నా జైల్లో పెడితే పని పెట్టరెడ్డి అవుతారని. నా పర్సనల్ వ్యూ ఏంటంటే, నేను అగ్రికల్చర్ ఇస్తాను, దాని పక్కనే పొలంలో కెనాల్లో నీళ్ళు పోతుంటే పంట ఎండిపోతుంటే ఎవరైనా తడుపుకుందామని ఉంటారు కదా. దేశద్రోహం ఏమేం కాదు అది. కాబట్టి 50 రూపాయలు ఫైన్ వేసి తీసుకెళ్ళరాని ఈ మోటార్ అని అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్గా పంపించాం. అంటే అలా ప్రొవిజన్ ఉందండి? ఉంది, మన ఇష్టం సార్, అది మన ఇష్టం. అది పంపించేసేవాళ్ళం. వాళ్ళేమి జడ్జి గారు చాలా లీనియంట్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ కంట్రోల్ కాలేదు, నీళ్ళన్నీ ఇక్కడ లీక్ అవుతున్నాయి కాబట్టి ఆ కొన వెళ్ళలేదు, అక్కడ ఆంధ్రాకి వెళ్ళలేదు అని. అట్లా ఇదే ఫోర్ మ్యాన్ ఆ జడ్జిమెంట్ మీద అప్పీల్కి వెళ్ళొచ్చు సార్. అంటే వాళ్ళు వెళ్ళరు కానీ చిన్న స్మాల్ పీపుల్ కదా, కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళు ఇంటర్ని వెళ్ళి మా జిల్లా జడ్జి గారిని అడిగేవారు. జిల్లా జడ్జి గారిని అడిగితే ఏమంటారు, వెరీ సమ్మరీ ట్రైబుల్, అది ఎస్టీసీ సమ్మరీ ట్రైబుల్ కేసు సేమ్ డే డిస్పోజ్ చేసినారు, ఏముంది సార్. అక్కడున్న జిల్లా జడ్జి గారు కూడా సానుభూతితో చూస్తారు. నేను అక్కడ పనిచేసేటప్పుడు ఒక ఆయన అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఆయన కూడా జడ్జి గారు రామకృష్ణారెడ్డి గారు అని. ఆయన కూడా ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్ లేరు, ఆయన చనిపోయారు. రైతు, ఆయన పొలం పక్కన నీళ్ళు పోతున్నాయి, ఆయన పంట ఎండిపోతుందంటే ఎట్లుంటుంది, కడుమంటుంది కదా అంటే సర్లే వెళ్ళు బాబు అంటే అది మేము చేసేది తప్పేం కాదు సార్, అది డిస్క్రిప్షన్, మా మార్జిన్. అది మోటార్ సీజ్ చేసి ప్రైవేట్ రూమ్లో పడేసి 6 నెలల తర్వాత వాయిదా వేసి వాడిని 2 ఏళ్ళు కోర్టుకు తిప్పచ్చు, సేమ్ డే 50 రూపాయలు ఫైన్ వేసి ఇంటికైనా పంపచ్చు. మానవుడికి దానవుడికి తేడా అదే సార్. ఒకవేళ నీలో మానవత్వం ఉంటే వాడి కష్టాన్ని ఏదైనా మనం అర్థం చేసుకొని న్యాయం చేయాలంటే మనకు చేసేదానికి ఉంది. ఎందుకు చేయాలి, నేను వీడు వాటర్ దొంగతనం చేస్తున్నాడు అని 2 ఏళ్ళు సంవత్సరం తర్వాత కేసు తిప్పచ్చు, కోర్టు తిప్పి ఇబ్బంది కూడా పెట్టచ్చు మనం ఏదైనా సార్. అంటే ఈ ఓన్లీ రైతుల వరకే ఈ ఫెసిలిటీ, కానీ మిగిలిన యాక్చువల్ అఫెండర్ అప్పుడు మీరు ఉండరు కదా, మీరు ప్రాపర్టీ అఫెండర్ దొరికాడు అనుకోండి. ప్రాపర్టీ అఫెండర్ దొరికినప్పుడు ఉంటారండి, అన్ని రకాలు ఉంటాయి. ప్రాపర్టీ అఫెండర్ అప్పుడు ఇటువంటి దృక్పథం ఉండదు కదా? ఉండదండి, అప్పుడు మారిపోతుంది. ప్రాపర్టీ అఫెండరు రైతా లేకపోతే ఇంకోటి ప్రాపర్టీ అఫెండర్ అంటే కొంచెం హీనమైన న్యాయం, అది దాన్ని ఏమంటారు, నీతి బాహ్యమైన నేరం కాబట్టి దాన్ని కొంచెం హీనంగానే చూస్తారు సార్ ఎవరైనా. అయితే ఆ ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా ఫాల్స్ ఇంప్లికేషన్స్ చాలా మటుకు ఉంటాయి. ఫాల్స్ ఇంప్లికేషన్స్ అంటే దొంగతనం చేసినవాడు ఎక్కడో ఉంటాడు, ఎవరి మీదనో కేసు పెట్టి తీసుకొస్తుంటారు. వాడు 2 నెలలు 3 నెలలు లోపల ఉన్న తర్వాత వచ్చి, అయ్యా నేరం చేసినా నా మీద సెట్ ఆఫ్ ఇచ్చేయండి అంటాడు. సెట్ ఆఫ్ అంటే లోపల ఉన్న కాలానికి శిక్షకు సరిపోయిందని వేసి పంపించేయడం. వాడు బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిన తర్వాత వానికి ఏదో మళ్ళీ ఈ పోలీసులు వాళ్ళు బిర్యానీ వానికి మామూలు పెట్టి పంపిస్తారు, బట్టలు పెట్టి. మళ్ళీ ఎక్కడైనా దొరికితే కూడా ఏం రాపోతావా లోపల కంటే పోతానంటాడు. మళ్ళీ 2వ సారి 3వ సారి వీళ్ళు రిపీటెడ్గా సర్క్యులేట్ అవుతుంటారు. ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రాపర్టీ అఫెండర్స్, ఎస్పెషలీ గోల్డ్, ఇలాంటి హౌస్ బ్రేకింగ్, ఈ అఫెన్సెస్ రిపీటెడ్గా వచ్చిన వాళ్ళే వస్తుంటారు. యాక్చువల్ అఫెండర్స్ రేర్గా దొరుకుతుంటారు. దొరికినప్పుడు కూడా వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి, వాళ్ళ దీన్ని ఉపయోగించి ఏదో బయటపడిపోతుంటారు. వాళ్ళు ఏమి లేనివాడే లోపలికి పోతుంటాడు. సాధారణంగా మేజిస్ట్రేట్ కోర్టులో బెంచ్ మీద ఒక ఫైల్ రావాలంటే కింద బెంచ్ క్లర్క్ మేనేజ్ చేసుకోవాలని ఒక అపోహ ఉంది, వాస్తవం అంటారండి? అది ఎంత ఉండదండి, తప్పు సరే. అంటే ఇంతకు మునిపి ఏమైనా ఉండేటివేమో కానీ ఇప్పుడంతా కంప్యూటరైజ్ అయిపోయినాయి. ఇప్పుడు కదండి, గతంలో 1 మిస్సింగ్ ఉంటాయి. ప్రతిరోజు ఎన్ని కేసులు హీరింగ్ ఉన్నది లిస్టు 10:30కి టేబుల్ మీద పెడతారు. ఏదన్నా మిస్సింగ్ ఉంటే దాంట్లో రాస్తారు అనుకుంటే. ఎర్లీగా అంటే ఆ ఆర్డర్ ప్రకారమే పిలుస్తారు సార్. కాజ్ లిస్టులో పాత కేసులు మొదట ఉంటాయి. ఓకే,
కొత్త కేసులు లాస్ట్లో ఉంటాయి. ఆ ఆర్డర్ ప్రకారమే పిలుస్తుంటారు. ఒక్కొక్కసారి వీళ్ళు ఏదో చేస్తుంటారు, హ్యూమన్ మేనేజ్మెంట్ కదా. అదే వాళ్ళు పైనుంచి రాలేదు, మన సర్కిల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ అడ్వకేట్ ఒక ప్రెగ్నెంట్ ఉంటుంది లేడీ, ఆమె వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది నా కేసు తొందరగా పంపించేయండి అని. అప్పుడు హానెస్ట్గా వచ్చి చెప్తాడు, సార్ ప్రెగ్నెంట్ లేడీ ఉంది ముందే పిలిచేస్తానని. పిలిచేయమంటాం. ముసలాళ్ళు ఉన్నారు పిలిచేయమంటారు. అలా కాకుండా ఆ ఎడ్జ్ బెంచ్ క్లర్క్ ఎప్పుడు ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు సాధారణంగా మీ దగ్గరికి అఫెండర్ తీసుకొచ్చినప్పుడు పోలీసు అంటే మనం మాట్లాడుతుంది హ్యాబిచువల్ అఫెండర్ గురించి. కొంతమంది పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల సరిగ్గా నిల్చోలేకపోవడం కానీ అటువంటి ఐడెంటిఫై చేస్తారా? లేదు మీ దగ్గరికి వచ్చిన తర్వాత అఫెండర్ చెప్తాడు సార్ నన్ను బాగా కొట్టారు సార్ అని, అటువంటి కేసులను మీరు చూసారా? అది మ్యాండేటరీ. సిఆర్పిసిలోనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి పట్టుకొచ్చినప్పుడు కంపల్సరీగా అడగల పోలీసుల వారు నిన్ను కొట్టారా అని. కొట్టలేదు అంటారు, వానికి అంతా రక్తం కలిగి బ్యాండేజ్ ఉంటుంది. మరి నీ బ్యాండేజ్ కనిపిస్తుంది ఏంటిది అంటే పరిగెత్తవి కింద పడినా పోలీసులే కట్టించారని చెప్తారు. అట్లా ట్యూటర్ చేస్తుంటారు వాళ్ళని. ఇంకొద్దిమంది కొట్టారేదో నాకు తలకు గాయం ఉందంటారు, ఫాల్స్ కంప్లైంట్ కూడా ఇస్తారు కదా. అలాంటి అవకాశం కూడా ఉంది. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏం చెప్తారో అది రాస్తాం రిమాండ్ రిపోర్ట్ రాసి అది మెడికల్ టెస్ట్కి రెఫర్ చేస్తాం. వచ్చిన తర్వాత ఒక షోకాజ్ నోటీస్ ఇస్తాం ఐఓకి, ఎవరైతే అరెస్ట్ చేసి పంపారో వాడికి ఈ విధంగా కంప్లైంట్ చేస్తున్నాడు ఏంటి అని. ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి ఒకవేళ కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంటే ఆయన మీద కేసు రిజిస్టర్ చేసి ఆయన కూడా ముద్దాయిగా నిలబెడతాం. అది ప్యారలల్గా రన్ అవుతుంది. మోస్ట్లీ అంతవరకు తెచ్చుకోరు పోలీసులు. వాడిని ఏదో మేనేజ్ చేసుకొని నాయన బాయన దెబ్బలు కొట్టినా కానీ మన ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకో చాలా బాగా కొట్టలేదండి అంటారు. వాళ్ళకి బాగా డ్రిల్లింగ్ ఇస్తారు. కానీ కనబడిన చోట్ల కొట్టారు అనుకోండి, అంటే చొక్కా ఇప్పి చెక్ చేసేది అలాంటివి ఏమి ఉండవండి. అపేరెంట్గా చూస్తానే ఫీలింగ్ కనిపిస్తుంది కదా ముఖంలో. దెబ్బలు తగిలింటే ఏమైనా దెబ్బలు ఉన్నాయా ఏంటి ఏమని. మా దగ్గర అటెండర్ ఉంటాడు కదా, చూడరా బాబు వాడికి ఏదో చూడు ఏమైంది ఏమని అంటే చొక్కా గుండీలు చేసి ఏదో చెక్ చేస్తాం. చేసి ఏమున్నాయి గాయాలు ఉన్నాయంటే ఏదో చెప్తాడు. ఈ నేరం అరెస్ట్ కావడానికి ముందు 2 రోజుల ముందు మా ఊర్లో గలాట జరిగింది, నన్ను ఫలానా XYZ కొట్టారని ఇంకోరి మీద చెప్తాడు. వాళ్ళ పేరు కూడా రాస్తాం అప్పుడు. చాలామంది ఈ చట్టంలో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ముద్దాయిని కొట్టి బయటికి కనబడే గాయాలు కలగజేసేంతవరకు కొట్టరండి. అంత ధైర్యం చేయడంలే. ఇప్పుడు పోలీసింగ్ మారిపోయింది. వాళ్ళు కొట్టి వాళ్ళ ఒంటి మీద గాయాలు కనపడే పరిస్థితి ఉంటే వాళ్ళు రిమాండ్ తీసుకురారు. అదే వాడికంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో వదిలేసి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అంతే అండి. కానీ 24 గంటల్లో అరెస్ట్ చూపించాలి కదా, అప్పుడు ఏం చేస్తారు? 24 గంటల్లో చూపిస్తారండి. తీసుకురావడానికి ముందు అరెస్ట్ చేసినట్టు చూపిస్తారు. రికార్డ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా. సాధారణంగా ఒక నేరం జరిగినప్పుడు అవునండి, అక్కడ నేరస్తుడు తిరిగి అదే ప్రాంతంలో తిరుగుతుంటే పట్టుకున్నాం, అనుమానాస్పదం తిరుగుతుంటే వెహికల్ తనిఖీలు దొరికాయని చూపిస్తుంటారు. దానివల్ల పోలీసుకి ప్లస్ అవుతుందా? లేదు ఎక్కడ నేరస్తుడు దొరికాడో అక్కడ అరెస్ట్ చేసి చూపిస్తే పోలీసుకి ప్లస్ అవుతుందా? అంటే కన్విషన్ రావడానికి ఎక్కడ అరెస్ట్ చేస్తే రికార్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ అయితే అరెస్ట్ చేస్తారో అక్కడ రాయడం వల్లనే అడ్వాంటేజ్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు నేరం ఎక్కడ చేస్తాడో ఆ నేరస్తుడు అదే ప్రాంతానికి వచ్చాడని చూపిస్తుంటారు. అదే వాళ్ళ వీక్నెస్. అది ఏంటంటే మనం కామెంట్ చేయకూడదు కానీ పోలీసులు యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ప్లేస్ ఆఫ్ అరెస్ట్ చూపించిన చోట ఉండదండి. ఎక్కడో ఉంటుంది, ఎక్కడో రాస్తుంటారు. అది ఆ రికార్డ్ ఆ పంచనామాలు అవి రికార్డ్ చేసేదంతా పోలీస్ స్టేషన్లో సీనియర్ హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటారు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎప్పుడు విఐపి డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ, ఇంకో డ్యూటీ అది ఇది అని ఆయన ఉంటాడు. నేర పరిశోధనలో పోలీసులు పాలు పంచుకునేది ఉండదు. సాయంత్రం 4 గంటలైతే సార్ ఈరోజు ఈ అరెస్టు ఈ రిమాండ్ దీంట్లో సంతకాలు పెట్టారంటే పొట్టి సంతకమా పెద్ద సంతకమా అని పెట్టేస్తుంటారు. పొట్టి సంతకమా పెద్ద సంతకమా అని. ఇది ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఈ కేసులో ఛార్జ్ షీట్ పెడుతున్నాం, అన్నింటిలోనే సంతకాలు పెట్టేసి పంపిస్తే వాళ్ళకి టైం ఉండట్లేదు కదా. వాళ్ళకి టైం ఉండట్లేదు. ఒక ఆఫీసర్ దాన్ని కూర్చుందామంటే కూర్చునేవారు కదా, కూర్చొని బందోబస్తు అంటే వాళ్ళని ఏమనడానికి లేదు. అందుకే ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్ సెపరేట్ చేయాలని చాలా రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వార్ జరుగుతుంది. పోలీస్ మాన్యువల్లో కూడా అది ఉంది. ఇన్వెస్టిగేషన్ సెపరేట్ ఉండాలా, లా అండ్ ఆర్డర్ సెపరేట్ ఉండాలా. ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ ఉండకూడదండి, ఆయన ఇన్వెస్టిగేషన్లోనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసరు ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలా.
ఎన్ని 10 వాయిదాలు 20 వాయిదాలు 2 నెలలు 2 సంవత్సరాలైనా రారు ఒక్కొక్కసారి. ఏమంటే విఐపి బందోబస్తు, ఎలక్షన్ డ్యూటీ, జాతర డ్యూటీ ఏదో ఒకటి చెప్తుంటారు. వాళ్ళు రారు సాక్ష్యం చెప్పడానికి కూడా. ఎందుకంటే విఐపి బందోబస్తు డ్యూటీ వాళ్ళకు చాలా పెద్ద హెడేక్. లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషన్ సెపరేట్ చేయాలండి. ఈ ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులకు కూడా ఇన్వేరియబుల్లీ లా డిగ్రీ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. సో నేను చెప్పే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పోలీసులో రిఫార్మ్స్ చాలా అవసరం. వాళ్ళని కూడా తప్పుపడడానికి లేదు. మనం 18 గంటలు 20 గంటలు పనిచేస్తారా? సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ కేడర్లో ఉన్న వాళ్ళు 18 గంటలు 20 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళని కూడా మనం ఫైండ్ ఫాల్ట్ చేయలేము. ఇంకేమంటే ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ సెపరేట్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ అనేవాడు కంపల్సరీగా లా డిగ్రీ ఉండాలని పెడితే, లా డిగ్రీ ఉండడం వల్ల స్వయంగా ఆయనకు ఒక శక్తి, నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆయన ఇన్వెస్టిగేట్ చేయడంలో కొన్ని మెలకువలు అన్నీ కూడా పాటించగలడు. ఇంకోటి, ఆ ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులకు కూడా యూనిఫాము, ఆ డ్రెస్ కూడా మార్చేయాలండి. ఈ బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో ఉన్న డ్రెస్ కోడ్ అది ఎట్లే రుద్దుతున్నారు మన వాళ్ళకి. ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్. ఆ డ్రెస్ చూస్తానే పోలీస్ కాదనే ఇంప్రెషన్ కామన్ మ్యాన్కి కలగాల. ఓకే, ఈయన పోలీస్ కాదు కదా, మనం ఏదైనా కానీ మనసు విప్పి నిజాలు చెప్పొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేయాలి. ఇప్పుడు మన బ్లడ్లో ఆ కాకి డ్రెస్ చూస్తేనే అమ్మో పోలీస్ అంటే. కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చారు కదండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకొచ్చిన ఆ యూనిఫామ్లోనే దాన్ని ఏమంటారు, ఆ వ్యతిరేక అది ఆ మైండ్లో పోలీస్ అంటే కొడతారు, పోలీస్ అంటే తప్పుడు కేసు పెడతారు, పోలీస్ అంటే ఇది చేస్తారు, టార్చర్ పెడతారు అనేది ఒకటి ఉంది. హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి, కానీ అవి ముందుకు రావు. కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మంచిది అంటున్నారు, కానీ దానివల్ల మైనస్ ఎక్కువ అవుతుంది కదండి. ఇప్పుడు ప్రజలకి పోలీసుల మధ్య గ్యాప్ పెరగడానికి అదొక పెద్ద. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఏదో మన ఇక్కడ తెలంగాణలో ఒక ట్రయల్ బేసిస్ మీద ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. ఏమంటే ఎవరు ఫోన్ చేసినా కానీ సార్ అని రెస్పాండ్ కావాలా, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూర్చోబెట్టాలా, వాటర్ ఇవ్వాలా, చాలా ఫ్రెండ్లీగా ఉండాలా, నేరం రుజువయ్యే బాగా ప్రూఫ్ అయ్యేంత వరకు వాళ్ళని రా డీల్ ఇవ్వకూడదు. ఇట్లంతా పెట్టారు, బాగానే ఉంది. కానీ అది నా వ్యూలో సబ్ ఇన్స్పెక్టర్ అనేవాడికి లా తెలిసి ఉండాలండి. లా గ్రాడ్యుయేట్నే అపాయింట్ చేయాలి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఎవరన్నా పబ్లిక్ వస్తే చావగొట్టడానికి దేహదారుడ్యం ఉండే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఆ పోలీస్ మనకు అవసరం లేదండి. ఇప్పుడు మజిల్ పవర్ అవసరం లేదు మనకి. మజిల్ పవర్ అవసరం లేదు. మజిల్ పవర్ ఉన్నాడు, ఆరోగ్యంగా ఉండాలి, బ్రెయిన్ ఉండాలి. లా గ్రాడ్యుయేట్స్ని అపాయింట్ చేయడం వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద, ఇంకోరి మీద ఆ లీగల్ ఒపీనియన్స్ కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి, ప్రతి జిల్లాకి కూడా ఈ ల్యాబ్, ఇవి ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉండాలండి. ఇన్వెస్టిగేషన్ను స్పీడప్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా స్టేట్ ప్రొవైడ్ చేయాలి. బేసిక్గా ఇది డివైడ్ చేయాలండి. అది ఎప్పుడు లా అండ్ ఆర్డర్. ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్కు యూనిఫామ్ కూడా వేరేగా ఉండాలి. వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలని, వాళ్ళ లాఠీ కానీ క్యాప్ కానీ లేకుండా ఒక రకమైన ఫ్రెండ్లీ. ఇప్పుడు ఒక బ్యాంక్ ఆఫీసర్ ఊరికి వెళ్ళినప్పుడు ఒక రెస్పాన్స్ ఉంటుందండి. కరెక్ట్ అండి. ఒక ఎన్జిఓ వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది, నర్సు వెళ్ళినప్పుడు, డాక్టర్ వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది, పోలీసులు వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఊర్లోకి వచ్చాడు, ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాడంటే హ్యాపీగా ముందుకు వచ్చేటట్లు ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరైనా పంచనామాలో సంతకం పెడితే పేషీలకు తిరగాల, కోర్టు చుట్టూ తిరగాల, ఎవిడెన్స్ ఇవ్వడానికి వకీళ్ళు ప్రశ్నిస్తారు, కోర్టులన్నీ ఇల్ట్రీట్ చేస్తాయి, మా జీవనాభివృద్ధి పోతుందని పోలీస్ రికార్డ్స్లో సంతకాలు పెట్టడానికే రారు. కాకుండా పోలీసులకు ఆ ప్రాక్టికల్ డిఫికల్టీ ఉంది. కాబట్టి క్రిమినల్ రిఫార్మ్స్ అనేది, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రిఫార్మ్స్ ఇంతవరకు మొదలే కాలేదు. అయితే ఒక స్టెప్ అహెడ్ మనకు ఏమంటే తెలంగాణలో కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఏదో వెహికల్స్ అవి ఇచ్చి, తర్వాత స్టేషన్ బడ్జెట్ అని, ప్రతి స్టేషన్కు స్టేషనరీ బడ్జెట్ అని కొద్దివరకు ఇచ్చాడు. అది పాజిటివ్ రిజల్ట్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మీరు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ తీసుకుంది కేవలం బాధితుల పట్ల, కానీ ఎక్యూజ్డ్ పట్ల కాదు. కానీ అది మిస్ఫైర్ అయినట్లు అనిపిస్తుంటుందండి ఆ పథకం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మిస్ఫైర్ అంటే, ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇద్దరిని ఒకేలా చూస్తున్నారు, గుర్రానికి గాడికి తేడా లేకుండా. దానివల్ల బాధితుడు కూడా బాధపడుతున్నాడు. మనం బేసిక్గా ఏమంటే ముద్దాయనంటే చాలా హార్ష్గా డీల్ చేయాలా, సెల్లో వేసేయాలా, చావగొట్టాలా అనే కాన్సెప్ట్ మన మైండ్లో ఎంపోజ్ అయిపోయింది కామన్ మ్యాన్కు. ముద్దాయనంటే గోడకు నిల్చోబెట్టి బూతులు మాట్లాడి
చెంప మీద దెబ్బ కొట్టి సెల్లో వేసేయాలా, సెల్లో వేసే ముందు బట్టలు ఉడదీయాలా, ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి మనకు. అట్లా కాదండి, ముద్దాయిని ఒక విధంగా చూడాలా, కేసు పెట్టిన ఇద్దరిని ఒకే విధంగా చూడాలా. అంటే నేరం రుజువు అయిన తర్వాత కోర్టు శిక్ష వేసిన తర్వాత జైల్లో వానికి యూనిఫామిటీ ఉంటుంది. ఎందుకు ఒకే రకమైన తెల్ల డ్రెస్ వేస్తారు, ఒక ఖైదీ నెంబర్ ఇస్తారు. జైలు సాధారణంగా మన వ్యవస్థలో చిన్న చిన్న కేసులు అనుకుంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపించాడు. అవునండి. మామూలుగా అయితే 509 తీసుకొస్తారు, ఇలా ఈవ్ టీచింగ్ తీసుకొచ్చిన కేసులో అక్కడ బాధితురాలు ఏమనుకుంటారంటే ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటుంది. వాడికి జైలు పంపాలి, వాడికి ఇంకొక రకంగా చేయాలి అనే ఆలోచన వాళ్ళు. అవునండి. అందుకోసం పోలీస్ స్టేషన్ తీసుకురాగానే వాడు 2 చెంపదెబ్బలు కొట్టి పంపిస్తే ఆమెకి కేసు వద్దు. కానీ ఇప్పుడున్న సిస్టమ్ మారడం వల్ల వాడి మీద 509 పెడుతున్నారు, లేదంటే ఒకవేళ ఇంకెక్కువ చేస్తే 354 పెడుతున్నారు. ఇన్ని సెక్షన్లు యాడ్ చేసి పంపడం వల్ల ఆ అమ్మాయికి ఇష్టం లేదు, కానీ సిస్టమ్ ఆ విధంగా తీసుకెళ్తున్నారు. కానీ ఇన్స్టెంట్ జస్టిస్ లేకపోవడం వల్లే మీరు అన్నట్లుగా జరుగుతుందనేది ఒక వాదన. ఇన్స్టెంట్ జస్టిస్ అంటే మన ప్రొసీజర్, మన సిఆర్పిసిలో ఇన్స్టెంట్ జస్టిస్ అంటే కొన్ని కంట్రీస్లో నేరం చేశాడని వెంటనే 4 కొరడా దెబ్బలు కొట్టడం, వదిలేయడం, లేదంటే వానికి ఏదైనా చేయి కాలు తీసేయడం, అవన్నీ వారాలు నెలల్లోనే జరుగుతుందండి. మన జ్యుడిషియల్ సిస్టమ్, మనం రాసుకున్న కాన్స్టిట్యూషను, మన సిఆర్పిసి, మన దీని ప్రకారము ఎలాబొరేటివ్గా ఉంది. ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ అనేది సుప్రీంకోర్టు దాకా ఉంది ప్రతి నేరానికి. కాబట్టి డిలే అనేది మనం రాసుకున్న చట్టంలోనే ఉంది. ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని ఎక్స్పెక్ట్ చేయడము సరైనది కాదేమో. ఇన్స్టెంట్ ఆమె కంప్లైంట్ ఇస్తేనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో దెబ్బ కొట్టడం ఇన్స్టెంట్ జస్టిస్. కానీ అట్లా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దాన్ని ఎంకరేజ్ చేయదు. ఛార్జ్షీట్ పెట్టు, కోర్టుకు రాని, విచారణ చేస్తాం, నేరం రుజువు అయితే జైలుకు పంపిస్తాం. ప్రిజన్ సిస్టమ్ ఉంది, ప్రిజన్లో వానికి ఏమన్నా కావాల్సి ఉంటే వాడిని రిఫార్మేటివ్గా వాడిని చూద్దాం. ఇట్లానే ఉంది. కరెక్టే సార్, మీరు చెప్తున్నట్లు మన సిస్టమ్ అలాగ ఉంది. కానీ కంప్లైంట్ అక్కడ వరకు వచ్చి తర్వాత రావద్దు, ఆమె ఆస్ట్రాల్ అయిపోతుంటుంది. లేదా కోర్టు చుట్టూ తిరగాలి, సాక్ష్యం చెప్పాలి, ఇవన్నీ ఎవరు పడతారు? మీకు ఎగ్జాంపుల్ అమ్మాయి కేసే, అమ్మాయి పెళ్ళి అవుతుంది, హస్బెండ్, ఇవన్నీ ఉంటాయి వ్యవస్థ. అవునవునండి. బాండింగ్ అంతా డిస్టర్బ్ అవుతుంటుంది. అవుతుంది. మరి అట్లాంటప్పుడు మనం వాళ్ళని ఎలాగ? అట్లాంటి కేసులు చాలా చూసాము మేము. ఎందుకంటే పెళ్లి కాకముందు కాలేజీలో ఉన్నప్పుడు యూ టీచింగ్ అనేవి ఇవి కేసులు పెడతారు. కేసు విచారణకు వచ్చేటప్పుడు పెళ్ళి అయిపోయింటుంది, మీరు ఒకరిద్దరు పిల్లలు అంటారు. ఈ కేసు ఉందని కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చి వెళ్ళిందంటే మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి, విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చి బుద్ధులేక కేసు పెట్టినాము, మా అమ్మాయి కోర్టుకు రాలేదు, కేసు క్లోజ్ చేసుకోండి అండి. అప్పుడు ఏం చేయాలో పోలీసులు కూడా అదే అంటారు. ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకొస్తే హస్బెండ్కి తెలిస్తే విడాకులు ఇచ్చేస్తాడు అని. అప్పుడు ఆయన కౌన్సిలింగ్ అవసరం. పోలీసులు ఆ స్టేజ్లో ఇంటర్వ్యూన్ అయ్యి, బాబు కోర్టుకు వెళ్ళి మనం కేసు పెట్టిన తర్వాత సాక్ష్యం చెప్పాల్సింది మన బాధ్యత అని. అయినా కానీ వినరు వాళ్ళు, మూర్ఖంగా అలాగే ఉంటారు. అట్లాంటప్పుడు ఎవిడెన్స్ క్లోజ్ అవుతుంది, కొట్టేస్తారు సార్ కేసు. అట్లాంటివి కూడా జరుగుతుంది. అటువంటి కేసుల్లోనే 376 అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మీరు 164లో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మెజిస్ట్రేట్ ముందు కాబట్టి ఖచ్చితంగా ఆమె బాండింగ్. అవునండి. ఒక దశకు వచ్చిన తర్వాత మన క్రాస్ ఎగ్జామ్స్లోనో లేదా ఇంకో దగ్గరకు వచ్చాక అమ్మాయి ఆస్ట్రాల్ అయిపోతుంది, నాకు గుర్తు లేదు, ఎవరు చేశారో తెలియదు అంటారు. అటువంటప్పుడు మీరు మీ డెసిషన్ ఎలా ఉంటుందండి? అమ్మాయి కోర్టు టైం అంతా వేస్ట్ చేసింది కాబట్టి. నార్మల్గా పోలీసుల ముందర చెప్తుంది 164 సిఆర్పిసి స్టేట్మెంట్, మ్యాజిస్ట్రేట్ ముందర కూడా, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందర కూడా చెప్తుంది. కానీ విట్నెస్ బాక్స్లోకి వచ్చి నేనేం చెప్పినానో ఏమో లేదు, పోలీసులు చెప్పమంటే చెప్పాను, నా వాలంటరీ స్టేట్మెంట్ కాదు, అది జరిగింది ఇది అని అంటే. ఒక థింగ్ ఏమంటే ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ రికార్డెడ్ బిఫోర్ ది కోర్ట్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్, ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎలోన్ ఈజ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఎవిడెన్స్ అనే డెఫినేషన్ దీంట్లోకి రావాలంటే కోర్టు ముందర, జడ్జి గారి ముందర, ముద్దాయి ముందర, పబ్లిక్ కోర్టులో ప్రమాణం చేసి చెప్పిందే ఎవిడెన్స్. అంతకుముందు మ్యాజిస్ట్రేట్ గారి ముందర 164 సిఆర్పిసి స్టేట్మెంట్ చెప్పినప్పుడు ముద్దాయి ఉండడు. అవును, అది స్టేట్మెంట్ అవుతుంది కానీ ఎవిడెన్స్ కాదు. ఓహో, ఆ 164 స్టేట్మెంట్ని బేస్ చేసుకొని శిక్ష చెప్పలేము. మ్యాజిస్ట్రేట్ గారి ముందర ఛార్జ్షీట్ పెట్టడానికి ముందు ఎవిడెన్స్ రికార్డ్ చేయిస్తారు సార్. ఏమంటే 164 సిఆర్పిసి కింద చేయిస్తారు, ఎందుకంటే కోర్టులోకి వచ్చి మళ్ళీ హాస్టైల్ కాకూడదు. అట్లా చేయించినప్పటికీ కూడా కోర్టు ముందరకు వచ్చి అప్పుడు నేనేదో డిస్టర్బ్డ్ కండిషన్లో ఉన్నాను, పోలీసులు ఏదో చెప్పమన్నారు, ఏదో చెప్పేశాను, కానీ అసలైన వెర్షన్ ఇది అని ఇంకోటి చెప్తుంది. అప్పుడు ఆమె మీద కేసు పెట్టొచ్చు. అంటే ఎవిడెన్స్ టెక్నికల్ కేసు కొట్టేసి, ముద్దాయి మీద కేసు కొట్టేసి ఆమె మీద ఫాల్స్ స్టేట్మెంట్ అంటారు దాన్ని. అవును సార్. గివింగ్ ఫాల్స్ స్టేట్మెంట్ వేరే, గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ వేరే. 164 స్టేట్మెంట్లో తప్పు చెప్పిందంటే
గివింగ్ ఫాల్స్ స్టేట్మెంట్ బిఫోర్ అథారిటీ ఆన్ ఓత్, గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఆన్ ఓత్ బిఫోర్ ది కోర్ట్. అట్లా 2 రకాలు ఉంటాయి అనమాట. ఆమె మీద కేసు పెట్టచ్చు, ఆమె మీద కేసు పెట్టచ్చు. కానీ కొంతమంది మానవతా దృక్పథంతో ఆల్రెడీ విక్టిమ్ కదా అని విక్టిమ్ కదా, అనవసరమైన సోషల్ రిపర్కుషన్స్, సామాజికంగా ఆమెను చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనము మన మానవతా దృక్పథంతో ఆలోచన చేస్తే స్త్రీగా పుట్టడం వల్లనే ఆమె ఫిమేల్ కాబట్టి ఆమె మీద ఒక మేల్ వచ్చి నేరం చేశాడు, ఆమె ఇంటర్వెన్షన్ లేకనే కేసు పెట్టారు. పేరెంట్స్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా కూడా కేసు పెట్టారు. తర్వాత ఏదో వద్దని కేసు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో లీగల్ నెట్లో ఇరికించి ఆమె లైఫ్ను దుర్భరం చేయడము భావ్యం కాదు. ఇట్లా మానవతా దృక్పథంతో తీసుకొని వదిలేస్తుంటారు. ఇంకా కొన్ని కేసెస్ ఉంటాయండి. నేను వికారాబాద్లో అసిస్టెంట్ సెషన్ జడ్జిగా పనిచేసేటప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండేది, పక్కనే ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు. ఎంబీబీఎస్ డాక్టర్కి ఒక 60 ఏళ్ళు ఉంటాయి. ఈయన ప్రాక్టీస్ బాగా జరుగుతుంటుంది. ఆమె ఆర్ఎంపీ డాక్టరు, సోషల్ వర్కరు, పొలిటికల్ పార్టీస్కి అంత అఫిలియేషన్ ఉంటుంది. ఈయన నర్సింగ్ హోమ్ ముందర ఆమె అంతా డస్ట్ అంతా వేసి ఇబ్బంది పెడుతుంటుంది. ఈ ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఆమెకు వార్నింగ్ ఇస్తే 354 కేసు పెట్టేసింది. వెరీ వోకల్, ఒకటి కాదు 3-4 పెట్టింది, ఇట్లా 3-4 మీద. అంతా ట్రయల్కి వచ్చేటప్పటికి డబ్బులు తీసుకొని రాజిపోతుంటుంది. కోర్టుకు వచ్చేటప్పుడు కూడా చాలా టిప్ టాప్గా వెరీ స్టైలిష్గా వచ్చి చాలా క్యాజువల్గా అబద్ధం చెప్పేస్తుంటుంది. లేదండి ఈ సంతకం నాది కాదండి, అది కాదండి అని. డాక్టర్ గారు 55 ఏళ్ళు 60 ఏళ్ళు పాపం. కొన్ని ప్రశ్నలు అడిగాను ఆమెను. ఈ అట్లా అబద్ధం సాక్ష్యం చెప్తుందంటే కోర్టు సుమోటోగా 165 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు అడగొచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడగకపోయినా కోర్టు సుమోటోగా ఏ ప్రశ్న అయినా అడగొచ్చు. కోర్టుకు ఆ పవర్ ఉంది. ఈ కంప్లైంట్ చూపించి సంతకం మీదే కదా అంటే నాదే అంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను నర్సింగ్ ట్రైనింగ్ చేశానండి అండి. మీకు తెలుగులో ఇది రాసిన కంప్లైంట్లో కంటెంట్స్ అంతా తెలుసు కదంటే తెలుసు. మీరు తెలిసే సంతకం పెట్టారు కదా, దీంట్లో ఏముందో చదవండి. ఇవంతా కంటిన్యూస్గా రికార్డింగ్ అవుతుంటాయి. ఓకే. కంప్లైంట్ టెండర్ టు ద విట్నెస్, అడ్మిటెడ్ సిగ్నేచర్, పెరూజ్ ది కంటెంట్స్, అడ్మిటెడ్ ది కంటెంట్స్ టు బి ఇన్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. సో ఇంకేం కావాలి? రాసిన కంటెంట్స్ ఆమె హ్యాండ్ రైటింగ్లో ఉన్నాయి, సంతకం ఆమె ఒప్పుకుంటుంది. మరి ఇందాక నువ్వు సగం ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పిన దాంట్లో ఆ డాక్టర్ గారిది ఏం తప్పు లేదు అని అన్నావు, మరి ఇప్పుడంతా ఇలా చేస్తున్నావు. రెండిట్లో ఏది నిజం? మీ కంప్లైంట్లో రాసింది నిజమా? ఇప్పుడు కోర్టు ముందర చెప్పింది నిజమా అంటే ఇప్పుడు కోర్టు ముందర చెప్పిందే నిజమండి అండి. అయితే పోలీసు ముందర నువ్వు ఫాల్స్ కంప్లైంట్ పెట్టి డాక్టర్ గారిని ఈ విధంగా ఇంతవరకు ట్రయల్కి తీసుకొచ్చావు కదా, అది ఫాల్స్ కంప్లైంట్ కదా, నీ మీద కేసు పెడతాము అన్న. పెడతామంటే నా మీద కంప్లైంట్ పంపించేసింది హైకోర్టుకి. ఆ జడ్జి గారు బెంచ్ క్లర్కు నన్ను ఇంటిమిడేట్ చేస్తున్నారు, నేను స్త్రీని, నన్ను కాపాడండి అని. పొలిటికల్ ఫోరమ్స్, సోషల్ ఫోరమ్స్ ఏవో ఉంటాయి కదా, అన్నీ పట్టించుకోలేదు. పరిజరీ కింద 6 నెలలు జైలుకి పంపించేశాను. సూపర్ అండి. కేసు రిజిస్టర్, ఈ కేసు మెయిన్ కేసు అక్విటల్ చేసి ఆ డాక్టర్ గారిని ఇంటికి పంపించేసి నెక్స్ట్ ఆమె మీద కేసు రిజిస్టర్ చేయాలండి. పరిజరీ 340 సిఆర్పిసి కింద ప్రొసీడింగ్స్ అంతా కండక్ట్ చేయాలి. అంటే రాస్తాం మళ్ళా పోలీసుల ముందర ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చింది, కోర్టు ముందర ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది, కోర్టు క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ విధంగా డిస్క్లోజ్ చేసింది. ఈమె ఎడ్యుకేటెడ్, అమాయకురాలు కాదు, డాక్టరు, ప్రాక్టీసింగ్ డాక్టరు, సోషల్ వర్కరు. ఈ నేపథ్యంలో ఆమె ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పడానికి చాలు ఆమెకు సమన్స్ పంపించాము. కోర్టుకు వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి క్వాష్కి వెళ్ళింది. ఏమి జడ్జి గారు నా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కేసు పెట్టారు, నేను మహిళను, నన్ను రక్షించండి. హైకోర్టులో కొట్టేశారు, లేదు నువ్వు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాల్సిందని. ఆమె తరఫున ఆర్గ్యూ చేయడానికి వకీళ్ళు ఎవరు లేరు ఆడ సిద్ధంగా. ఎక్కడి నుంచినో హైదరాబాద్ నుంచి ఒక అడ్వకేట్ని తెచ్చుకుంది. ఎంత చేసినా కానీ 6 నెలలు శిక్ష వేసేసి అయిపోయింది. అంటే అన్ని సూటబుల్ కేసెస్లో అట్లా డీల్ చేస్తామండి. అంటే ఆ చేయడం వల్ల ఒక మెసేజ్ పోతుంది కదా, మెసేజ్ పోతుంది కదా. ఆమె ఇది కాదు, ఇంకా 4 కేసులు చేసింది అలాంటివి. పోలీసుల్లో ఒక రిపోర్ట్ ఫైల్ చేయన్నాం. ఆమె యాంటీసిడెంట్స్ ఏమి ఇట్లాంటి కేసెస్ ఏమన్నా ఫైల్ చేసిందా అంటే ఆ ఎస్పీ గారు వచ్చి ఏకంగా ఆ ఛార్జ్ షీట్లు అన్నీ ఫైల్ చేసేసారు. ఎవరండి ఎస్పీ అప్పుడు? ఎవరో పేరేదో ఉంది సార్, గుర్తులేదు. వికారాబాద్లో ఎస్పీ పోస్ట్ ఉంది. అవును. ఎస్పీ గారు వచ్చి
జడ్జిమెంట్స్ అవి అన్నీ కూడా పంపించారు. సో మనకి చాలు కదా అది కాండక్ట్. ఫాల్స్ కేసు పెట్టి 354 పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంది. ఇన్నోసెంట్ కాదు, ట్రైబల్ గర్ల్ కాదు, అమాయకం కాదు, చట్టాన్ని తన చేతిలో తీసుకొని వ్యాపారం చేసుకుంటుంది. అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టమండి. అంటే దీంట్లో ఎక్స్ట్రాడిషన్ కూడా వస్తుందండి. ఎక్స్టార్షన్ ఫాల్స్ ఎవిడెన్స్ కింద వేసాను సార్. ఎక్స్టార్షన్ రాదు కానీ అంటే ఆ 5 లక్షలు నేను ఇచ్చానని ఆ డాక్టర్ గారు చెప్తే వస్తుంది. ఆయన అన్నాడు కదా, అవును, ఆ డాక్టర్ గారు వచ్చి నేను 5 లక్షలు ఇచ్చానంటే ఎక్స్టార్షన్ వస్తుంది. ఆ డాక్టర్ గారు రారు, నా మీద కేసు కొట్టేసారు పోన్లేని వెళ్ళిపోతాడు ఆయన. మాకు ఆన్ రికార్డు దొరికింది ఏమంటే పోలీస్ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్. పోలీస్ కంప్లైంట్ నిజమే అని ఇచ్చింది, కోర్టు ముందర తప్పు చెప్పింది, చాలు. సార్ సాధారణంగా కొన్ని కేసుల్లో మీరు నాకు చెప్తున్నట్లుగా ఐఓ రారు ఆ రోజు, కానీ విట్నెస్ వస్తాడు. అవునండి. విట్నెస్ రాకపోయినా ఒక ఇష్యూ, విట్నెస్ వచ్చి ఉదయం వచ్చినడికి మీరు వేరే కేసులు ఉంటారు లేదా అలా పోస్ట్ లంచ్ అంటారు, ఐఓ రారు. అలాగే 4-5 సార్లు తిరుగుతుంటారు. విట్నెస్కి ఇంకా విరక్తి వస్తుంది. ఎవిడెన్స్ యాక్ట్లో వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇచ్చే అవకాశం కానీ లేదు వాళ్ళకి దారి ఖర్చులే అవకాశం కానీ ఉందండి. ఎవిడెన్స్ యాక్ట్లో లేదు కానీ మాకేమంటే హైకోర్టు సర్క్యులర్స్ ఉన్నాయి. వచ్చిన విట్నెస్కు దాని ఏమంటారు ఎక్స్పెన్సెస్, డైట్ ఛార్జెస్ ఇవ్వాలా, బేటా ఇవ్వాలా అనేది ఉంది. మోస్ట్లీ విట్నెస్ వచ్చినప్పుడు వాయిదా వేయడం అనేది జరగదండి. ఇంక ఏమైనా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో విట్నెస్ వచ్చిన తర్వాత అడ్వకేట్కి బీపీ ఎక్కువ పడిపోతాడు. అడ్వకేట్ ఎవరో బంధువులు జరిపినారని రారు. అట్లాంటప్పుడు ఏదో నచ్చజెప్పి బాబు అడ్వకేట్ గారికి ఇన్కన్వీనియన్స్ ఉంది, ఈరోజు మీ కేసు నడవలేదు అని ముద్దాయి దగ్గర నుంచి ఇప్పిస్తామండి. కానీ కొంతమంది వర్క్లోడ్ ఎక్కువైపోయి పాస్అవుట్ చేయడానికి అట్లాంటివి నడుస్తుంటాయండి. అది ఎక్కువ మంది విట్నెస్లు వచ్చేస్తారు, మ్యాజిస్ట్రేట్ గారికి టైం ఉండదు. 4-5 కోట్లు ఉంటాయి. విట్నెస్ ప్రజెంట్ నో టైం అని వాయిదా వేస్తుంటారు. అది మ్యాజిస్ట్రేట్ గారి తప్పిదం కాదు. దానికి మనం ఎవరిని అక్యూజ్ చేయాలంటే స్టేట్నే అక్యూజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ కోర్ట్స్, నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెంచాలా. ఇప్పుడు యాక్చువల్గా విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక సపరేట్ యాక్టే వచ్చింది సార్. ఏదైనా విట్నెస్ ఒకసారి క్రిమినల్ కేసులో విట్నెస్గా మనం పరిగణిస్తే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఓకే, అది పోలీసుల బాధ్యత. అంటే ముద్దాయిలు పోయి మళ్ళీ వాళ్ళని కొట్టేది ఇది రాకుండా కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళకి బేటా కూడా ఇవ్వాలి సూటబుల్ కేసెస్లో. దానికి బడ్జెట్ కూడా ఉంటుంది మా దగ్గర. అయితే ఆ బడ్జెట్ మాకు వచ్చేది ఉండదు కానీ మోస్ట్లీ అన్రీజనబుల్గా వాయిదాలు అడుగుతున్నారంటే ముద్దాయి దగ్గర నుంచి వాళ్ళకు ఆ రోజు కూలీ ఎంత ఏంటి అనేది అడిగి కోర్టు హాల్లో అక్కడికక్కడ ఇప్పించి అది డాకెట్లో రాసిస్తుంటాం. విట్నెస్ ప్రజెంటు, అడ్వకేట్ అబ్సెంటు, అక్యూజ్డ్ డైరెక్టెడ్ టు పే బేటా ఆఫ్ రూపీస్ సో అండ్ సో, పెయిడ్ ఇన్ ద కోర్ట్ హాల్, రికార్డెడ్ దిస్ సేమ్ అని ఇలా రాసి నచ్చజెప్పి వాళ్ళని పంపిస్తుంటాం. ఓకే సార్, హుజూర్ నగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు అండి? హుజూర్ నగర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ హుజూర్ నగర్ తర్వాత రైల్వే కోర్ట్ అని సికింద్రాబాద్లో ఉంటుంది. అది సికింద్రాబాద్లో ఉంటుంది. ఓన్లీ రైల్వే అఫెన్సెస్ అంతే. అంటే రైల్వే ప్రొటెక్షన్ ఆఫ్ రైల్వే యూపీ రైల్వే యాక్ట్ అని ఒకటి, ఆర్పియూపీ యాక్ట్ అని ఒకటి, రైల్వే ప్రాపర్టీ అన్లాఫుల్ పొజిషన్, రెండే ఉంటాయి. అంటే ట్రాక్ దాటిన అటువంటి కేసులు రైల్వే యాక్ట్ కింద, రైల్ రోకో చేసిన, రైలు పట్టాలు పీకేసిన అవి పెద్ద పెద్ద అఫెన్స్ అండి, సెషన్స్ కోర్టుకి వెళ్తాయి. రైల్వే ట్రాక్ దాటినా కానీ నేరమే. సో ట్రెస్ పాస్ కింద వస్తుంది కదా. ట్రెస్ పాస్ దాని మీద దండిగా ప్రతిరోజు కేసులు పెడుతుంటారు. రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ దాటాడంటే కేసు పెడుతుంది. మామూలు కోర్టుకి రైల్వే కోర్టుకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. రైల్వే కోర్టులో ఒకసారి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా శిక్ష తీసుకుని బయటకు రావాల్సింది తప్ప మిగతా కోర్టులో యాక్టివిటీ లేవు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది రైల్వే కోర్టు. థింగ్ ఏమంటే రైల్వే పోలీసులన్నీ కూడా వీళ్ళు ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఫైల్ చేస్తారండి. వాళ్ళు పోలీస్ కాదు. వాళ్ళ రైల్వే పోలీస్ ముందర ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ స్ట్రైట్ అవే అడ్మిసిబుల్, అంటే ఎవిడెన్స్లో తీసుకుంటాం అది. ఓకే, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసే పవర్ లేదు వాళ్ళకి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ నాట్ పోలీస్. వెన్ దే ఆర్ నాట్ పోలీస్, ది స్టేట్మెంట్ రికార్డెడ్ బై ఆర్పిఎఫ్ ఆఫీసర్ ఈస్ కరెక్ట్. ఇట్ కెన్ బి టేకన్ యాజ్ ట్రూ. ఇప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాడు ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్. వారిని సంతకం తీసుకుంటాడు ముద్దాయిది.
ఆ స్టేట్మెంట్ని కోర్టులో ఎవిడెన్స్లో అడ్మిట్ చేస్తారు, అది అడ్మిసిబుల్. అదే లా అండ్ ఆర్డర్లో ఉన్న పోలీస్ ఆఫీసరు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఏదైనా రాస్తే సెక్షన్ 25 ఎవిడెన్స్ యాక్ట్ కింద అడ్మిషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్. రైల్వే పోలీస్కు ఆర్డినరీ పోలీస్కు డిస్టింక్షన్ ఏమంటే యూనిఫామ్ వేసుకుంటారు, వాళ్ళు కేసు పెడతారు, వీళ్ళు పెడతారు, కానీ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ వేస్తారు రైల్వే పోలీసు వాళ్ళు, వీళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. సో రైల్వే పోలీస్ ఆర్ నాట్ పోలీస్ విత్ ఇన్ సెక్షన్ 25 ఎవిడెన్స్ యాక్ట్. సో వాళ్ళ స్టేట్మెంట్, వాళ్ళ ముందర ఇచ్చిన స్టేట్మెంటు కోర్టులో యాక్సెప్ట్ చెల్లుబాటు అవుతుంది. సివిల్ పోలీస్ ముందర ఉన్న ఇచ్చిన స్టేట్మెంట్ చెల్లుబాటు కాదు సెక్షన్ 25 పడుతుంటుంది. రైల్వే కేసు అనగానే 99% కన్విక్షన్ అండి. నేను అక్కడ చేశాను. అక్కడేంటంటే ఇంకా ఏదైనా పొరపాటు మీద టెక్నికల్ స్నాగ్ ఏదైనా ఉండి కేసు ఎగిరిపోతే ఆ ఇన్స్పెక్టర్కి ఇంక్రిమెంట్ కట్ చేస్తారు. ఒక కేసు కొట్టేసినా కానీ. సో వాళ్ళు చాలా ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని కేసులు చేస్తారు. చాలా కోర్టు అంటే వాళ్ళకి అట్మోస్ట్ డ్యూటీ అనమాట, అట్మోస్ట్ రిగార్డ్. వాళ్ళ లా మినిస్టర్ కంటే, వాళ్ళ దేవుడి కంటే కోర్టు అంటే వాళ్ళు అదిరిపోతుంటారు. విట్నెస్లు కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తారు. స్టాక్ విట్నెస్లు ఉంటారు, ఎక్కడ ఉండదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ రికార్డ్. అంటే వాళ్ళకి వేరే బందోబస్తు లేదు కాబట్టి టైం అదే దట్స్ వాట్ ఐ మీన్ టు సే. వాళ్ళకి వేరే అవకేషన్ లేదు, వాళ్ళకు ఉన్నదంతా ఫోకస్ అంతా వాళ్ళ కేసులే. సో అట్లాంటి సిస్టమ్ మనం లా అండ్ ఆర్డర్లో కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దొంగలు రైల్వే కేసు అనగానే పొలిటీషియన్ కూడా భయపడతారు కదండి. నేను రైల్వే కోర్టులో ఉన్నప్పుడు ఈ ఉద్యమాల టైం రైలు పట్టాలన్నీ పీకేసి కేసులన్నీ పెట్టుకొని గందరగోళం, ప్రతిరోజు రైలు పట్టాల మీద అరెస్టులు చేయడము, ధర్నాలు చేయడము, రైల్వే కోర్టుకు రావడము. చాలామంది పాలిటీషియన్స్ అంతా అక్కడ ఫైన్ కట్టి వెళ్ళిపోయేవాళ్ళు. రైల్వే కోర్టు అంటే వాళ్ళకి 500 రూపాయలు ఫైన్ వేస్తే వాళ్ళకేం అది ఇబ్బందికరం కాదు. సో పాలిటీషియన్స్ వచ్చి ముందే ఫెయిర్ డీల్ ముందర వచ్చిన తర్వాత ఫస్ట్ డేనే, సార్ మేము ఫైన్ కట్టేస్తాం, కోర్టు చుట్టూ తిరగలేము, మాకు రీజనబుల్ అమౌంట్ ఫైన్ వేయండి అన్నాడు. మాకేమి సరే ట్రయల్ జరిగి 2 ఏళ్ళు 3 ఏళ్ళ కంటే ఏదో ఫైన్ గిల్టీ అని 500 ఫైన్ వేసేస్తే వెళ్ళిపోతుంటారు. కానీ కొన్ని కేసుల్లో వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత కోర్టు చుట్టూ తిరిగే కేసులు కనిపిస్తుంటాయి. కాకుండా అట్లాంటి అంటే అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ కొంచెం స్ట్రిక్ట్ వ్యూ తీసుకొని 500 ఫైన్ కాదు, నేను జైలుకే పంపిస్తాను, నువ్వు కోర్టు చుట్టూ తిరుగు అనే వాళ్ళు ఉంటారు. అట్లాంటి కేసులు ఎవరు ఉంటే పాప తిరుగుతుంటారు. అదే పవర్లోకి వచ్చిన తర్వాత కూడా కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. అలాగే మీకు బాగా హై ప్రొఫైల్ చాలామంది ఇప్పుడు చాలామంది లీడర్స్ వాళ్ళ పేర్లు ఎందుకు కానీ నాయన నరసింహారెడ్డి గారు, బద్దం బాలరెడ్డి, వేణుగోపాలాచారి గారు, వీళ్ళంతా కూడా పాపం రైల్వే కోర్టు అంటే వాళ్ళు ఏం క్రిమినల్స్ కాదు, పబ్లిక్ డిమాండ్ ఏదో విధంగా వాళ్ళు ప్రొటెస్ట్ డిసెండ్ చేయాలి కాబట్టి వచ్చేసారు. పాపం ఈ యాక్ట్ ఇంత పవర్ఫుల్గా ఉందని తెలియదు వాళ్ళకు. నెక్స్ట్ టైం రాకండి, ఇది పద్ధతి, ఇది మంచిది కాదు, పడుతుంది అంటే ఫైన్ అడ్మిట్ చేసి ఫైన్ కట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసినారు, అది కాబట్టి చేశారు సార్. కానీ రైల్వే స్టేషన్లో దాటిన తర్వాత చాలా మంది ఆ కాలనీ వాళ్ళు ఈ కాలనీలోకి మారుతుంటారు, పట్టాలు దాటుతుంటారు, అది ట్రెస్ పాస్. అవునండి, అది మారడం, ట్రాక్ దాటడం నేరమేండి. ఆ విషయం ప్రజలకు అవగాహన ఎందుకు కల్పించట్లేదు ఆర్పిఎఫ్ అంటే? ఆర్పిఎఫ్ వాళ్ళు చేయించాలా, అక్కడ ఫెన్సింగ్ వేయాలా, ప్రాపర్గా తీసుకోవాలి. ఆర్పిఎఫ్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. అవును, రైలు పట్టాల మీదనే కూరగాయల మార్కెట్ పెట్టేస్తుంటారు, అది చాలా అన్యాయం అండి. తెలియక వాళ్ళు చనిపోతుంటారు కూడా. చనిపోయినప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ రైల్వే బోర్డుకు ఉన్నది, రైల్వేస్కు. ఒకవేళ టికెట్ ప్యాసింజర్ అయితే చనిపోయినప్పుడు వాళ్ళ జోబులో టికెట్ ఉంటే కాంపెన్సేషన్ ఇస్తారు. కానీ వీళ్ళకి రైల్వే ట్రాక్ మీద ట్రెస్ పాస్ చేసే వాళ్ళకి ఉండదండి, లయబిలిటీ ఉండదు. అవునా? రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో జరుగుతుంటాయి కేసులు. అక్కడ కూడా టికెట్ ఉందా లేదా, టికెట్ లెస్ ప్యాసింజరా, వ్యాలిడ్ ప్యాసింజరా చూస్తారు. ప్లాట్ఫామ్ టికెట్ ఉన్నా కానీ యాక్సిడెంటల్గా ఏదైనా పట్టాల మీద ఉపయోగపడి చనిపోయినా కానీ వ్యాలిడ్ ప్యాసింజర్ ఆయన రైల్వే ప్రెమిసెస్లోకి పర్మిషన్తోనే వచ్చాడు. ఏదో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగిందని కాంపెన్సేషన్ ఇస్తారు. అలా ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా రైలు పట్టాల మీద పోయి చనిపోతే ఏం పైసా రైల్వే బోర్డు లయబిలిటీ ఉండదు. సార్ రైల్వే కోర్టు తర్వాత ఎక్కడికి వచ్చారండి? రైల్వే కోర్టు తర్వాత రైల్వే కోర్టు తర్వాత నెక్స్ట్ పోస్ట్ తర్వాత వరంగల్కి వెళ్ళాను. ఎంతకాలం ఉన్నారు? వరంగల్లో
2010 నుంచి 2013 దాకా ఏమున్నా Oh. వరంగల్లో. మంచి ఉద్యమాల పీరియడ్ అప్పుడు. పీక్ డేస్ అవి. ఆ, అక్కడంతా అంతా డిస్టర్బ్డ్ ప్రొసీడింగ్స్ అక్కడంతా. అడ్వకేట్స్ అంతా ఉద్యమాలని వెళ్ళిపోతుంటారు, పబ్లిక్ కూడా వెళ్ళిపోతుంటారు. మాకేమో హైకోర్టులో వాయిదాలు ఇవ్వకండి, కోర్టులు జరగాల్సిందే, మీ డిస్పోజల్ రావాల్సిందే అని హైకోర్టు నుంచి రిమైండర్స్ వస్తుంటాయి. అడ్వకేట్స్ ఏమో కోర్టు హాల్లోకి వచ్చి స్లోగన్స్ ఇస్తారు, దిగిపో అని. అడ్వకేట్స్ని రోజు వాళ్ళ ముఖాలు చూస్తుంటాం, వాళ్ళ వైపున మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. ఇంకా ఎక్స్ట్రీమ్ ఏమంటే, ఒకసారి నేను ఆడ వరంగల్లో పనిచేసేటప్పుడు అజిటేషన్ బాగా జరుగుతుంది. ఇద్దరు అడ్వకేట్స్ భోజనం చేసే టైంలో కోర్టు హాల్లోకి వచ్చి లోపల గడి వేసుకొని కిరసనాయిల్ డబ్బాలు తెచ్చుకున్నారు. అది పబ్లిక్ అంతా వచ్చేసారు కోర్టు చుట్టూ, పాటలు పాడుతున్నారు. వాళ్ళు కిరసనాయిల్ పోసుకుంటాం, అగ్గి పెట్టుకుంటాం అని. హైకోర్టుకు ఫోన్ చేశాను, ఇట్లా ఇద్దరు దుండగులు ప్రాక్టీసింగ్ అడ్వకేట్సే కోర్టు హాల్లో దూరి గడి పెట్టుకొని కిరసనాయిల్ పోసుకొని చేసుకుంటున్నారంటే మీరు ఏం చేస్తారో వాళ్ళు బయట పడేయండి అని. అప్పుడు వాళ్ళు ఏదో నయానా భయానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చి పంపించాం. ఆ ఉద్యమాలు జరిగే పీరియడ్లో వెరీ సెన్సిటివ్ అనమాట. వచ్చేదంతా కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు వచ్చేదంతా అడ్వకేట్సే వస్తారు. సార్ అప్పుడు మీకు ఆంధ్ర తెలంగాణ అనేది విభేదం రాలేదు? అంటే ఏం రాలేదండి నాకే. నేను అనంతపూర్, ఎప్పుడూ పాపం ఆ దృష్టితో చూడలేదు. నా సర్వీస్ అంతా తెలంగాణలో చేశాను. ఒక్క 10 years కూడా నేను ఆంధ్రలోకి వెళ్ళలే. సిటీ అరౌండ్ సిటీనే. నాకు ఎప్పుడూ ఆ వివక్ష అది అనేది కనబడలే. హ్యాపీగా అంటే మనం వాళ్ళని ఎట్లా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామో వాళ్ళు కూడా అంతే ఉంటారండి. సార్ వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? వరంగల్ తర్వాత మళ్ళీ కూకట్పల్లిలో కోర్టుకు వచ్చాను. కూకట్పల్లిలో మియాపూర్ కోర్ట్ అని ఉంటుంది, అక్కడ ఆల్విన్ క్రాస్ రోడ్స్లో ఉంటుంది. ఒక చిన్న అపార్ట్మెంట్లో కోర్టు రన్ అయ్యేటప్పుడు ఆ కోర్ట్ అపార్ట్మెంట్లో రన్ అయితే మాకు ఒక కార్ పెట్టుకునేదానికి కూడా పార్కింగ్ ప్లేస్ ఉండేది కాదు. రోడ్డు మీదంతా వకీళ్ళు కార్ పెట్టి ఆ రోడ్ అంతా జామ్ అయ్యేది. సార్ మా కోర్టు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఒక ఆయనకు పాపం హార్ట్ అటాక్ వచ్చింది, ముసలాయనకు. అక్కడ నుంచి అంబులెన్స్ రాదు, తీసుకెళ్ళాలంటే లేదు. వాళ్ళు పబ్లిక్ ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మా కోర్టులోకి వచ్చేసారు. లేడీస్ వాళ్ళ నైటీసు మామూలు వాళ్ళు ఏం డ్రెస్సులు ఉన్నాయి అవి మీ కార్లన్నీ అడ్డు పెట్టేశారు, మా వాళ్ళ ప్రాణం పోతుంది అని. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో చేతుల మీద ఆయన ఏదో తీసుకెళ్ళి ఆసుపత్రికి పంపించాం. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట కోర్టు పెట్టడం వల్ల పార్కింగు ఇబ్బందే, ఆఫీసర్లకి ఇబ్బందే, విట్నెస్లకి అందరికీ ఇబ్బందే. ఆ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ కన్సిడర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలండి. ఎక్కడ కోర్టు పెట్టినా కానీ మినిమం, ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు కార్లో పోతాడు, ఆయన కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఉండదు అక్కడ. రోడ్డు మీద కార్ పెట్టి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం అంటే జ్యుడిషియరీని బజార్లో పెట్టడమే కదా. సార్ మీరు చెప్పిన అపార్ట్మెంట్ దగ్గర మీరు కార్ పార్కింగ్ ఒకటే కాదు, అంతా నీట్నెస్ కూడా ఉంటుంది. నీట్నెస్ కూడా ఉండదు. పక్కన వైన్ షాప్లు కనిపిస్తుంటాయి. ఒక ఎలా భరిస్తారండి? వుడన్ ఫ్యాక్టరీ ఉంది, ఆ పొట్టంతా మా కోర్టు హాల్లోకి వస్తుంటుంది. ఇంకా అక్కడ కోర్టు పెట్టారు కాబట్టి, గౌరవ హైకోర్టు వారు కోర్టు పెట్టారు కాబట్టి అక్కడ మేము పనిచేయాల్సిందే. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత కోర్టు కూకట్పల్లి ఇప్పుడు ఎక్కడో బాలానగర్ అక్కడ షిఫ్ట్ అయింది. అక్కడ కూడా అలాగే అక్కడ కూడా సేమ్ ఉంది. ఇప్పుడు మనకి కోర్టు కొత్తది కట్టారు, అక్కడికి వచ్చిన తర్వాత మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకున్నాం. అంటే బార్ అసోసియేషన్ ఒకటి ఉంది కదండి, వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు తీసుకొచ్చిన కార్లే అక్కడ పెడతారు, అడ్వకేట్సే ఆ కార్లు. కనీసం అడ్వకేట్ కార్లు పెట్టుకోవచ్చు, పార్కింగ్ ఒక సిస్టమ్ ఉంటే. కానీ ఆ కుక్కట్పల్లి కోర్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కోర్టు చుట్టూ అసలు దరిద్రం అంతా అక్కడ కనిపిస్తుంది. అవునండి, అస్సలు నీరు అంతా ఉంటుంది. మరి క్లయింట్ ఎలాగ వస్తాడు, అడ్వకేట్ జడ్జి ఎలా వెళ్తారు? చాలా భయంకరంగా ఉంది సార్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో స్టేట్ గవర్నమెంట్ చొరవ చూపించాలా, ఇవ్వాలా. ఆ చాలా రోజుల నుంచి ఆ కూకట్పల్లి మియాపూర్ కోర్టులు ఆ గొడవ జరుగుతూనే ఉంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ వచ్చే అడ్వకేట్స్ కానీ, అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ, పబ్లిక్. ఇంకా వాతావరణం చూస్తే వీటి ఎవిడెన్స్ వాళ్ళకు కూడా రాదు కదండి. చాలా అన్హైజీనిక్ అసలు. సరే ఎక్యూజ్డ్ అంటే తప్పదు, ఒకసారి కంప్లైంట్ ఎందుకు వస్తాడు, సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వస్తాడు? వాతావరణం చూస్తే చాలా అన్హైజీనిక్గా ఉంటాయి, ఉమ్మేస్తుంటారు. ఎక్కడైనా గోడ మీద చేయి పెట్టినామంటే చేతికి అంతా అట్టుకుంటుంటుంది. లిఫ్ట్ పనిచేయదు, ఒకే లిఫ్ట్ ఉంటుంది. ఆ స్టెప్స్ మీదంతా డర్టీ ఉంటుంది.
అవన్నీ ఉన్నాయి సార్. ఏమంటే మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకి ఎగచాట్లన్నీ తప్పవని పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతుండడమే. మీరు చెప్పినట్లు మినిమం లివింగ్ కండిషన్స్ కూడా లేవు అక్కడ. మా స్టాఫ్కి అయితే నేను పనిచేసేటప్పుడు అక్కడ లేడీస్కి టాయిలెట్ లేదు. నా చేంబర్లో అలౌ చేసేవాడిని. అయ్యో, లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ 3-4 ఉన్నారు. వాళ్ళలో ఒక ఆమె ప్రెగ్నెంట్ లేడీ, సార్ నేను టాయిలెట్కి వెళ్ళాలా అంటది. ఏం చేస్తాం, లేడీస్ని నేను అలౌ చేసేవాడిని నా చేంబర్లోనే. అంటే ఇట్లాంటి పరిస్థితి ఇక్కడే కాదు, నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువ అండి. సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరో చెప్తున్నారు ఒక కాన్ఫరెన్స్లో, అస్సాంలో అంట మ్యాజిస్ట్రేట్ గారికి కూడా టాయిలెట్ లేదంట. ఆమె ఓన్ మనీతో కట్టించుకుందంట. చెప్తుంటారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మరి మన సిస్టంలో లా అనగానే కోర్ట్స్ అనగానే ఎందుకో కొంచెం నెగ్లెక్ట్గా అశ్రద్ధ అనేది కనిపిస్తుంటుంది. మిగతా డిపార్ట్మెంట్కి ఇచ్చినంత ప్రయారిటీ కోర్టుకి ఇవ్వరు, దీనికి ఇవ్వట్లేదు. ఆ బడ్జెట్ లేదు. థింగ్ ఏమంటే డెవలప్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇప్పుడు అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ మీకు డెమోక్రసీలో మనకంటే అవి కొంచెం సీనియర్స్, ఓల్డ్ డెమోక్రసీస్ అవి. వాళ్ళు బడ్జెట్లోనే ఒక ప్రొవిజన్ పెట్టారు 2%, 4% అని. మాకు డబ్బు కోసం, వాళ్లకు డబ్బు కోసం గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన పని లేదు. బడ్జెట్ అలొకేషన్ చీఫ్ జస్టిస్కి వస్తుంది, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. మనకు అలా లేదు. 0.02% కూడా మనకు ఇవ్వడంలో బడ్జెట్. మన బడ్జెట్ అలొకేషన్ ఏమంటే 0.02% ఇస్తారు మనకు. అది ఎందుకు పని చాలడం లేదు. టోటల్గా ఫెయిల్యూర్ జ్యుడిషియరీకి. కోర్టులు అయితే పెట్టేస్తున్నారు. 138A అని ఒక సెక్షన్ యాడ్ చేశారు, కొన్ని వేల కేసులు వచ్చేసాయి మాకు. DVC అని ఒక చట్టం చేసి పడేశారు, కొన్ని వేల కేసులు వచ్చేసాయి. 498A అని ఒకటి పెట్టారు, కొన్ని వేల కేసులు వచ్చేసాయి. అది ఒక్కొక్క స్టేషన్లో నేను చెప్పేది, దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల కేసులు వచ్చేసాయి దాని కింద. ఇప్పుడు NI యాక్ట్ కింద కేసులు ట్రయల్ జరిపే నాతుడే లేడు హైదరాబాద్ సిటీలో, చాలా తక్కువ. అంటే IP సెక్షన్ పెంచుతున్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్లోడెడ్ అండి. ఆ కేసులన్నీ పక్కన పడేశారు. కొద్ది కాలం ఏదో స్పెషల్ కోర్ట్స్ పెట్టి స్పెషల్ రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్లను అందులో వేసి ట్రయల్ నడిపేవాళ్ళు జరుగుతుండే. ఇప్పుడు రెగ్యులర్ మ్యాజిస్ట్రేట్ ఆల్రెడీ 3,000-4,000 ఉన్న కోర్టులో ఈ NI యాక్ట్ కేసులు మళ్ళీ 1,000-2,000 ఒక్కొక్క కేసుకి యాడ్ అవుతా పోయినాయి. సో అవన్నీ దసరాలు కట్టేసి బీరువాలో పెట్టేశారు. కంప్యూటర్ జనరేటెడ్ అడ్జర్న్మెంట్ పడుతుంటుంది. మేము రెడీ అన్నా కానీ చేయడానికి వాళ్ళకి పాపం టైం లేదు, వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేం. సార్ కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటాయి, అక్కడ కూడా అదే అనుకుంటా. సేమ్ పేరు పెడతారు అంతే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు అని బోర్డు ఉంటుంది, ఆఫీసర్ ఉన్నాడు సార్ అదే. ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద స్పెషల్ కోర్ట్ ఫర్ పోక్సో కేసెస్ అది ఇదని ఏదో పెడతారు. ఒక ఆఫీసర్ని అక్కడ కూర్చోబెట్టి 4 కోర్టులు రెగ్యులర్గా ఆయనకు ట్యాగ్ ఆన్ చేస్తారు. ఆయన ఏది చేయలేడు, ఇది చేయలేడు, అది చేయలేడు, అలా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, తర్వాత రొటీన్ బడ్జెట్ కూడా ఉండదు. కంప్యూటర్లు, స్టేషనరీ, అటెండర్లు, తర్వాత ఇవన్నీ కూడా ఉండవు. ఓకే సార్, కుక్కట్పల్లి నుంచి ఎక్కడికి వచ్చారండి? కుక్కట్పల్లి నుంచి ప్రమోషన్ మీద అదే వికారాబాద్కి వెళ్ళాను. అక్కడ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వికారాబాద్లో ఏంటంటే అక్కడ సీనియర్ సివిల్ జడ్జిగా వెళ్ళాను. పీస్ఫుల్ స్టేషన్, అక్కడ కంఫర్టబుల్గా మాకు కోర్టు, అక్కడ క్వార్టర్ అన్నీ ఉండేవి, బాగా జరిగేటివి, బాగా చేసేవాడిని. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. మళ్ళీ హైదరాబాద్లో నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ కాంప్లెక్స్లో ఒక 3.5 సంవత్సరం చేశానండి. ఓకే, అక్కడ మీకు బాగా మెమరబుల్ కేసులు ఉన్నాయండి? ఎక్కడ సార్? నాంపల్లిలో అంతా రొటీనే, అంతా 7,000 కేసులు, 5,000 కేసులు, 2 కోర్టులు ఇన్ఛార్జ్, 3 కోర్టులు ఇన్ఛార్జ్, ఇట్లాంటివన్నీ బాగా. పాస్పోర్ట్ల కేసులు బాగా ఘనంగా వచ్చేటివి. ఫేక్ ఈ రోహింగ్యాలు వీళ్ళంతా ఓల్డ్ సిటీలోకి వచ్చి ఆధార్ కార్డు తీసుకుంటారు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు, మన రేషన్ కార్డు తీసుకుంటారు, తిరుగుతుంటారు. ఏదైనా పట్టుబడినప్పుడు వాళ్ళ నేషనాలిటీ కింద లోపలేస్తుంటారు. వాళ్ళు అంటారు మేము హైదరాబాదీలమే, మాకు ఆధార్ కార్డు ఉంది అని. వీళ్ళు పోలీసులు అంటారు లేదు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు అని. ఇప్పుడు వాడు బంగ్లాదేశ్ వాడు అంటే బంగ్లాదేశ్కు వీళ్ళు అడ్రస్ చేస్తారు అక్కడ ఎంబసీకి. వాళ్ళు ఏమంటారు మా సిటిజన్ కాదు ఆయన అంటారు. మనం అక్కడ పంపలేము, మా సిటిజనే పంపండి అంటే మనం పంపచ్చు. ఇప్పుడు ఆ పాస్పోర్ట్ కేసులన్నీ కూడా చాలా ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువ ఉంటాయి ఆ పాస్పోర్ట్ కేసెస్.
అక్కడ ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఒకటి కాదు రెండో మూడో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, డాక్టరు ముసలాడు అయిపోయినాడు, పిల్లలు తాత అయిపోయినాడు. ఆ స్టేజ్లో ప్రొఫెషనల్ రైవలరీ మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఆయన ఆక్యుపైడ్ పిఓకే ఆ ఏరియాలో ఉంటుంది, ఆయన రెసిడెన్స్ ప్రాపర్టీస్ అన్నీ పిఓకే. వాళ్ళ పేరెంట్స్ హోమ్ ఏమో పాకిస్తాన్లో ఉంటుంది. ఆయన పాకిస్తాన్ నుంచి నేపాల్కి వచ్చి, నేపాల్ నుంచి ఇండియాలోకి వచ్చి, హైదరాబాద్కి వచ్చి 3 పెళ్ళిళ్ళు చేసుకొని యునానీ డాక్టర్ అని ప్రాక్టీస్ చేస్తూ ఒక 3 పెళ్ళిళ్ళ ద్వారా 7-8 మంది పిల్లల్ని కానీ ఇంత ఘనమైన చరిత్ర ఉంది. ప్రొఫెషనల్ రైవల్ మీద కేసు పెడితే గడ్డం నడిచిపోయింది. ఆ స్టేజ్లో ఆయన అంటాడు, నేను ఇండియన్ కాదు, పిఓకేలో ఉంటాను, పిఓకేలో నాకు అడ్రస్ ఉంది, నాకు ఇల్లు ఉంది, మా ఆ పేరెంటల్ విలేజ్ వచ్చేసి పాకిస్తాన్లో పలానా, నేను ఇక్కడ వచ్చి ఇన్నేళ్ళు అయింది, మీరు పంపిస్తానంటే పంపించండి అని అడ్రస్ చేస్తే ఆయన మా సిటిజన్ కాదు, మేము ఆయన తీసుకోము అన్నారు. ఇన్ఫిల్ట్రేటర్గా మనం పనిష్మెంట్ వేస్తాము, ముద్దాయిని వాళ్ళకి పోలీసు వాళ్ళకి అప్పచెప్తాం, ఆయన్ను ఎక్స్ట్రాడిట్ చేయండి. ఎక్స్ట్రాడిషన్ అంటే దేశ బహిష్కరణ అదేదో అంటారు. పాస్పోర్ట్ లా ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి అని. అట్లా వాళ్ళందరినీ మళ్ళీ ఏం చేస్తారో తెలియదు సార్. మరి వాళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కించి వదిలేస్తుంటారు. అక్కడ వెళ్ళినా రానియరు వాళ్ళు. సార్ నాంపల్లి కోర్టులో మిగతా కోర్టులకి నాంపల్లి కోర్టు డిఫరెన్స్ ఉంటుందండి. కొంచెం ఎక్కువ హ్యాబిచువల్ అఫెండర్స్ రావడం, అంతా హార్ష్ ఫెయిల్స్ కనిపిస్తుంటారు. కోర్టులోకి వచ్చిన తర్వాత మిగతా ముద్దాయిలాగా వాళ్ళు తలదించుకొని చేతులు కట్టుకొని కనబడాలి, వాళ్ళ యాటిట్యూడే డిఫరెన్స్ కనిపిస్తుంది. అలాగే మీకు ఏమైనా బెదిరింపులు వచ్చాయా? ఎప్పుడూ బాంబు ఉంది అనే ఒక హాక్స్ కాల్ వచ్చేది. అవును, వస్తూనే ఇమీడియట్గా మేము ఇన్ఫార్మ్ చేస్తాం, పోలీసులంతా సీజ్ చేసి సెర్చ్ చేసి అట్లాంటివి వచ్చేటివి. 1-2 సార్లు వాళ్ళని అట్లా ఫేక్ కాల్ చేసే వాళ్ళని పట్టుకొని కొంచెం డీల్ చేసాం. దాంతో ఇప్పుడు ఆగిపోయింది. అంటే ఆ విధంగా కాకుండా కోర్టు హాల్లోనే చూపులతో బెదిరించడం, రకరకాల వేషాలు అట్లాంటివి కూడా ఉంటాయి. అట్లాంటి వాటికి భయపడమండి. ఏదో బ్లడ్ కోసుకుంటా, సూసైడ్ చేసుకుంటా, ఇట్లాంటివన్నీ అంటుంటారు. బెయిల్ ఇవ్వు, మాకు మా భార్య ప్రెగ్నెంట్ ఉంది, మా నాన్న చనిపోతున్నాడు, నాకు బెయిల్ ఇవ్వు, లేదంటే నన్ను సూసైడ్ చేసుకుంటా, ఇట్లా బెదిరిస్తుంటారు. అవన్నీ పెద్దగా పట్టించుకోండి, మామూలే. బాగా మెచ్యూర్డ్ ఉంటారు క్రానిక్ అఫెండర్స్. అవును, సూటబుల్ కేసెస్లో ఒకవేళ ఏమన్నా ఇన్నోసెంట్ ఫెలోని ఏమన్నా పాపం ఏమన్నా సఫర్ చేస్తున్నామా అని ఎగ్జామిన్ చేస్తాం. అట్లాంటి కేసులో చాలా పోలీసులను అడగడము, ఎంక్వైరీ చేసుకొని, లేదు అంటే టేక్ సమ్ టైమ్స్ పాపం జెన్యున్ కేసెస్ కూడా ఉంటాయి. అప్పుడు పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి ఒక రైల్వే కాదు, సైకిల్ మోటార్స్ ఒక 12 సైకిల్ మోటార్లు దొంగతనం చేశాను ఒక వ్యక్తి మీద పెట్టారు. పెడితే పాపం చేశాడో లేదో తెలియదు, కానీ ఆయన భార్య వచ్చింది, ప్రెగ్నెంట్ ఆమె. మేము ఒక్కొక్క కేసులో 5,000 అంటే 10,000 రూపాయలు జమ. 20 కేసులు, ₹1,00,000. అంత నాకు శక్తి లేదు, నా పుస్తకాలు ఉన్నాయి, నేను అమ్ముకుంటాను. జినైన్ కేసు. అప్పుడు ఆమె వచ్చినట్లు, కోర్టును రిక్వెస్ట్ చేసినట్లు అంతా ప్రొసీడింగ్స్ రికార్డ్ చేసి 6 నెలల నుంచి లోపల ఉన్నాడు, ₹1,00,000 సెక్యూరిటీ ఇవ్వలేడు కాబట్టి తగ్గిస్తున్నామని ₹1,000 తీసుకొస్తాం, లేదంటే పర్సనల్ బాండ్ మీద కూడా రిలీజ్ చేసేయచ్చు. అది టోటల్గా డిస్క్రిప్షన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అట్లాంటప్పుడు కోర్టు అకేషన్ రైజ్ కాకపోతే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను పర్సనల్ బాండ్ మీదనే రిలీజ్ చేశాను. 20 సైకిల్ మోటార్ దొంగ కేసులు ఉన్నా పర్సనల్ బాండ్ మీదనే రిలీజ్ చేసిన. వైఫ్ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టు ముందర ప్రెగ్నెంట్ కనిపిస్తుంది ఆమె, ₹1,00,000 వాడు కట్టాలి, కట్టలేడు. కాబట్టి సెల్ఫ్ బాండ్ మీద, పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేసేయాల్సిందే. చేసాము. అయితే వాడు రాలేదనుకోండి, ఏంటంటే పోలీసులు పట్టుకొస్తారు, అంతే, మనం ఏం చేయలేము. సార్ నాంపల్లి తర్వాత అండి? నాంపల్లి తర్వాత ఆన్ ప్రమోషన్ రంగారెడ్డికి వెళ్ళారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎల్బీ నగర్ ఉంది చూడండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అక్కడ కొద్ది కాలం చేశాను. తర్వాత గద్వాల్ 6 months చేశాను. ఓకే. రంగారెడ్డిలో అంతా హై ప్రొఫైల్, పెద్ద వాల్యూ ఇన్వాల్వ్ అయిన కేసులు చాలా ఉంటాయి. అంతా పెద్ద పెద్ద వకీళ్ళు వస్తుంటారు, అంటే మోస్ట్లీ హైకోర్టు అడ్వకేట్స్ వస్తుంటారు. అది కొంచెం డిఫరెంట్ లిటిగేషన్. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఓల్డ్ సిటీలో ఇన్వాల్వ్ అయిన ఉంటాయి. 200 మంది 100 మంది ఉంటారు దాంట్లో ప్రతివాదులు.
ఒక ప్రాపర్టీ చూపిస్తాడు. ఈ ప్రాపర్టీ మా ముత్తాతది, ఆయన వారసులు 12 మంది ఉన్నారు, వీళ్ళు 50 మంది అయినారు, వీళ్ళు 30 మంది అయినారు, అంతా లెక్క పెడితే 200 మంది ఉంటారు. ఎవరు వారసులు అని చెప్పడమే చాలా కష్టంగా ఉంటుంది. పోనీ ప్రతివాదులు కోర్టుకు వస్తారంటే ప్రతివాదులు కూడా రారు. అది కొల్లి చూసి ఉంటుంది. అదేలేండి. మనం ఒక డిగ్రీ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు చాలు దాన్ని తీసుకుపోయి ఫీల్డ్ మీద చెలరైపోతుంటారు. అట్లాంటి కేసులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అట్లాంటివి ఉంటాయి. ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి. యువాక్యూ ప్రాపర్టీస్ ఉంటాయి, అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్. వాటిని కబ్జా చేయడానికి డిఫరెంట్ స్కీమ్స్ వేస్తుంటారు ల్యాండ్ గ్రాబర్స్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సార్ అక్కడ నుంచి రంగారెడ్డి నుండి మీరు గద్వాల్ అండి? గద్వాల్కి వెళ్ళాను. గద్వాల్ ఎంతకాలం సార్? గద్వాల్లో ఒక 2 years ఉన్నాను. అక్కడ ఏమైనా ఉన్నాయి సార్? అక్కడ పోయిన తర్వాత ఈ మర్డర్ కేసులు అవి ఇవి జరిగేటివి ట్రయల్స్ ఏదో రొటీన్గా అంతే. ఎవరికి అప్పుడప్పుడే ఇక కరోనా మొదలైంది. 2019లో వెళ్ళాను. నేను రిటైర్ అయింది 2020 డిసెంబర్ అండి. 2017 కాదు, 2020. అచ్చా. కరోనా మొదలైంది. కరోనా మొదలైన తర్వాత కొంచెం డిస్పోజల్ కోర్టు అంతా కూడా తగ్గిపోయింది. ఆ కరోనా పీరియడ్లోనే ఇక్కడికి మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చాను. అచ్చా. సికింద్రాబాద్లో అంటే సికింద్రాబాద్ ఎంతకాలం పనిచేశారు? సికింద్రాబాద్లో 3-4 months అంతేనండి. సోన్ బిఫోర్ రిటైర్మెంట్ హైకోర్టు ఏమంటే రిటైర్ అయ్యే ముందర సిటీకి తెచ్చి రిటైర్ చేస్తుంది. పెన్షను, ఆ పేపర్స్ అవన్నీ సబ్మిట్ చేసుకోవడానికి ఆఫీసర్ని ఎనేబుల్ కష్టపెట్టకుండా సుఖంగా రిటైర్ కావడానికి చేస్తారు. ఆ మానవతా దృక్పథం ఉంటుంది. మనం ఎక్కడ అడిగితే అక్కడ రిటైర్ చేస్తారు. సార్ తంపల్లి, ఎల్బీ నగర్, గద్వాల్, సికింద్రాబాద్ అన్ని కోర్టుల్లో మీకు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు బాగా స్ట్రెస్ వచ్చి అంటే ఒత్తిడి తీసుకొచ్చిన జడ్జిమెంట్ ఏమి ఉందండి? ఏం లేవు సార్. అంటే ఉంటాయి కానీ అవన్నీ మనం పట్టించుకోం. ముక్కుసూటిగా పోయే వాళ్ళకి అవన్నీ ఏముండవు. ఏదైనా మ్యానిపులేషన్సో లేకపోతే మెంటల్గా వీక్, నాలెడ్జ్లో ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నప్పుడు అవన్నీ పనిచేస్తాయి. ముక్కుసూటిగా పోతాడు, ఏం జరగదు అనుకుంటే మన మీద ప్రెషర్ ఉండదు, మనకు థ్రెట్ ఉండదు, మనకి ఏం జరగదు. మనం రొటీన్గా 100 రూపాయల కేసును ఎట్లా డీల్ చేస్తామో ₹1 కోటి కేసును కూడా అలాగే డీల్ చేస్తామంటే. అంటే మీకు బయట నుంచి ఒత్తిడి లేకపోయినా ఒక కేసులో ఏదో లైఫ్ ఇవ్వాలనో లేదా ఇంకొక ఇవ్వాలన్నప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలన్నప్పుడు అది తప్పు చేస్తున్నామని కానీ లేదా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత తప్పు చేశానా, తొందరపడ్డానా అనే భావన ఎప్పుడు? అంటే ప్రతి కేసులో కూడా జడ్జిమెంట్ ఇచ్చే ముందు తప్పు చేస్తున్నావా ఏందని 1-2 సార్లు చెక్ చేసుకుంటారు సార్. అది అలవాటు అయిపోతుంది. అంటే ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఎస్పెషల్లీ ఏదైనా హై ప్రొఫైల్ కేసెస్ ఉండి డెత్ సెంటెన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచిస్తాను. అలా ఆ విధంగా ఏమైనా ఉందో కేసు? అయితే ఆ డెత్ సెంటెన్స్ దాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఆ డెత్ సెంటెన్స్ చేసేటప్పుడు కూడా మాది ఫైనల్ కాదు కదా, హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళా చాలా ఉంటుంది ప్రాసెస్. కాబట్టి అంత టెన్షన్ ఫీల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ జ్యుడిషియల్ ఆఫీసర్కు. అయితే అంటే మీ పీరియడ్లో మీకు బాగా మనసుకు టచ్ అయిన కేసు మనసుకు టచ్ అయినంటే అంటే మీ వికారాబాద్లో పనిచేసేటప్పుడు ఒక ఆర్మీ సోల్జర్ ఏం చేశాడంటే సెలవు మీద ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి ఊర్లో ఒక చెవిటి మూగ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని సెక్సువల్గా అబ్యూజ్ చేసి ప్రెగ్నెంట్ అయింది. వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ డిజోల్డ్, నాకు సంబంధం లేదంటున్నాడు. డిఎన్ఏకు పంపించారు. డిఎన్ఏ పంపిస్తే బయలాజికల్ ఫాదర్ ఈయనని మ్యాచ్ అయింది. పిలిపించాము. పిలిపించిన తర్వాత అప్పుడు కోర్టు ముందర ఒప్పుకున్నాడు, నాకు ఏదైనా న్యాయం చేయండి, నేను పెళ్లి చేసుకుంటాను అని, ఉద్యోగం పోతుందని. ఆ కేసులో ఆమెకు మూగ, చెవుడు, సాక్ష్యం చెప్పాలంటే వాళ్ళకు ప్రత్యేకమైన ట్రాన్స్లేటర్ ఉంటారు. ఆ ట్రాన్స్లేటర్ని పిలిపించి ఎవిడెన్స్ రికార్డ్ చేసి అంతా చెప్పాల్సి ఉంటుంది. వాళ్లకు జరిగిందే చెప్తారు కానీ అబద్ధం చెప్పేదానికి వాళ్ళు ట్యూనప్ అయి ఉండరు. ఎందుకంటే ఈ మన సమాజంలో ఉన్న కుళ్ళు అది ఇది వాళ్ళను పొల్యూట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ప్యూర్గా ఉంటారు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు. అట్లాంటి సందర్భంలో ఆయన ఏదో పెళ్లి చేసుకొని ఏదో ప్రాపర్టీ ఏదో ఇచ్చాడో అది ఇది అని అంటే అడ్వకేట్స్ అంతా ఇంటర్వ్యూన్ అయ్యి ఏదో సుఖాంతం చేయించేసామంతే. అది కొంచెం బాగా ఇదే అనిపించింది. వాస్తవంగా చెప్పాలంటే అందులో ఆయనకి కన్విక్షన్ రావాలి, ఉద్యోగం కూడా పోవాలి, జైలుకి పోవాలి. ఆ విధంగా అమ్మాయికి కూడా నష్టం జరుగుతుంది. జైలుకి వెళ్ళాడు, బెయిల్ తీసుకున్నాడు.
కేసు ట్రయల్కి వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చింది. అచ్చా. వచ్చిన తర్వాత పిల్లని ఎత్తుకొని వచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదు సార్, దిస్ ఈజ్ ది కేస్ అని. అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత డిఫెన్స్ కౌన్సిల్కి ఎన్లైటన్ చేశాం. దీంట్లో అంతా ఇట్లా ఉంది, మరి మీ వాడికి చేయబడుతుంది, ఏమన్నా సోషల్ సెక్యూరిటీ ఏదైనా ఆమెకి ఏదైనా క్రియేట్ చేయండి అని. లోక్ అదాలత్ కేసు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయడానికి వీలు కాదు అది, అట్లాంటి కేసులు. ఇక ఏమి ఎంతసేపు సాక్ష్యం ఏదో తారుమారు చేసుకోవడమో ఇంకోటి చేయడమో, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పెడతారు. మనం రికార్డు బెంచ్ మీదకి వచ్చేటప్పటికి రికార్డులో ఉన్నట్లు చెప్పరు. ఓకే, అది తెర వెనక ఏదో వాళ్ళు ఏదో చేసుకుంటారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పెడతారు. సార్ రిటైర్ అయిన తర్వాత మీరు ప్రజెంట్ అవును సార్, చిట్ ఫండ్ కంపెనీకి ఆపరేటర్ ఉన్నారు. చెంబర్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఒపీనియన్స్ అవి వస్తుంటాయి. కోర్టులోకి అయితే వెళ్ళడం లేదు. కోర్టుకి వెళ్ళాలంటే మీరు చెప్పినట్లు చాలా ఓపిక ఉండాలా. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి కేసులు చేయడము అది ఇది ఏమంతా అంటే హుందాతనం అనేది ఏమో, నేను వెళ్ళటం లేదు. అది ఇండివిజువల్ని బట్టి ఉంటుంది. నేనైతే వెళ్ళడం లేదు. హైకోర్టు కేసులు ఏమన్నా వస్తే పంపిస్తుంటా, నేను కూడా వెళ్తుంటా. ఆర్బిట్రేషన్స్ వస్తున్నాయండి. ఆర్బిట్రేషన్స్ అంటే మధ్యవర్తిత్వం. వస్తారు ఇద్దరు, ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసేది మోస్ట్లీ హైకోర్టు చేస్తుంది. అంటే దానికి ఎంత పారామీటర్ ఉండాలండి? 50,000 రూపాయలు నష్టపోవడం, 5 లక్షల 5 కోట్ల ఎంత చిట్ ఫండ్ కంపెనీ మోసం చేస్తే ఆర్బిట్రేషన్ వస్తుంది? చిట్ ఫండ్ కంపెనీ కాదు సార్, మాది ఫైనాన్స్ కంపెనీ, శ్రీరామ్ సిటీ ఫైనాన్స్. ఓకే, డబ్బు తీసుకొని అప్పు తీసుకుంటాడు, చిట్ ఫండ్ కాదు. అవును, పర్సనల్ లోన్స్ తీసుకుంటాడు, డిఫాల్ట్ అవుతాడు, నోటీసులు పంపిస్తారు. నోటీసులు పంపించిన తర్వాత ఇవ్వడు ఆయన, అప్పుడు ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకుంటారు. మన దగ్గర ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తారు, నోటీసులు పంపిస్తాం మేము. పంపించిన తర్వాత వచ్చి నేను ఆల్రెడీ పేమెంట్స్ ఇన్ని చేశాను, ఇవి చూపించలేదు అని ఏదైనా చేస్తే అవి ఎగ్జామిన్ చేస్తాం. కోర్టుకు రాకుండా పోతే డిగ్రీ ఇచ్చేస్తాం అంతే. ఒకవేళ ఆయన వచ్చి నేను నష్టపోయాను అని కరెక్ట్గా చూపిస్తే తీసేస్తామండి. కోర్టులో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, చాలా ఇంపార్షియల్గా. అట్లాంటి కేసెస్ వచ్చి మేము పేమెంట్ చేసాము, ఆ పేమెంట్స్ డిడక్ట్ చేయలేదంటే ఆ రిసీవ్లు చూపించి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళతో కన్ఫర్మ్ చేయించి అవి తీసేస్తాం. అట్లాంటివి కట్టింది కాకుండా పూర్తిగా ఇచ్చుకోవాలని పరిస్థితులు ఉన్నాను, నష్టపోయాను అని చెప్పుకుంటే కోర్టు నమ్ముతుందా? అంటే సమ్ టైమ్స్ ఏమంటే డిలే కావడం వల్ల వాడు కట్టిన ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్కి ఈక్వలెంట్గా ఉంటుంది. అవును, అట్లాంటప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళని ఆ ఫోర్మెన్ని వాళ్ళని ఎగ్జామిన్ చేయమంటాం. వాళ్ళ పైనుంచి ఏదో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని ఏదో అంత అమౌంట్ సెటిల్ చేసుకుంటారు అంతే. కంప్లీట్గా కొట్టివేయడం అంటూ ఉండదు. అచ్చా, అంటే మేనేజ్మెంట్ డెసిషన్ మీద ఉంటుందండి. ఏమండి, మేనేజ్మెంట్ వాళ్ళ డిస్క్రిప్షన్. ఈ బార్గెన్ చేసి వాళ్ళ బార్గెన్లో వాళ్ళు ఏదో ఒక ఫిగర్ అరైవ్ అవుతారు, దాని ప్రకారము అవార్డు పాస్ చేస్తుంటారు అంతే. అట్లాంటివి చాలా తక్కువ. కానీ కోర్టుకి వెళ్ళడానికి ఇదే బెస్ట్ టైం కదండి. కోర్టుకి వెళ్తే ఒక మ్యాటర్ డిగ్రీ కావాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది సిటీలో. ఇక్కడ 1-2 నెలల్లోనే అయిపోతుంది ఆర్బిట్రేషన్స్. సరే, మీకు ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగానండి, జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా జరుగుతుంటుంది? జ్యుడిషియల్ సిస్టమ్ అంటే కొలీజియం, మీకు తెలియదు ఏముంది, రాజ్యాంగంలో హైకోర్టు జడ్జీలనేమో కొలీజియం రికమెండేషన్ చేసిన క్యాండిడేట్లు బార్ నుంచి 75% ఉంటారు, 25% లోయర్ జ్యుడిషియల్ నుంచి మాలాంటి వాళ్ళు సీనియర్స్ డిస్ట్రిక్ట్ జడ్జి నుంచి ఎలివేట్ అయ్యే వాళ్ళు 25% ఉంటారు, 75% అడ్వకేట్ నుంచి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఉంటారు. అందరినీ కూడా సుప్రీంకోర్టు అపాయింట్ చేస్తుంది. దానికి రికమెండ్ చేయాల్సింది ఇక్కడున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ గవర్నమెంట్కి పంపిస్తారు, గవర్నమెంట్ నుంచి వెళ్తుంది. చీఫ్ జస్టిస్ గారు ఏ అడ్వకేట్కు వర్క్ ఎంత ఉంది, ఎవరి ఇంటెగ్రిటీ ఏంటి, ఎవరి కెపాసిటీ, ఇవంతా కూడా ఆయనంతా తీసుకొని లిస్ట్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తాడు. గవర్నమెంట్ రికమెండేషన్ సుప్రీంకోర్టుకు పంపిస్తుంది. సుప్రీంకోర్టు కొలీజియం అప్రూవ్ చేస్తే రాష్ట్రపతి ఆమోద ముద్రతో జడ్జిగా వచ్చి హైకోర్టులో కూర్చుంటారు. ఇక లోయర్ జ్యుడిషియరీ అంతా మ్యాజిస్ట్రేట్ క్యాడర్ నుంచి రిక్రూట్ చేసుకుంటారు సార్. అదంతా కూడా రిక్రూట్మెంట్ హైకోర్టే నడుపుతుంది. సరే, కొలీజియం సిస్టమ్ వద్దంటున్నారు కదండి కొంతమంది. కొలీజియం సిస్టమ్ వద్దు అని అంటే దానికి సబ్స్టిట్యూట్ లేదు మనకు. కొలీజియం సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించుకుంటామని సుప్రీంకోర్టు జడ్జెస్ రిటైర్ అయిన వాళ్ళే అంటున్నారు.
కొలీజియం సిస్టమే బెటర్ అని. ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు కూడా కొలీజియం సిస్టమ్ ఈజ్ ది బెస్ట్, కానీ ఇంకా ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేస్తాం. ఒక సెక్రటేరియట్ని కాన్స్టిట్యూట్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని కొలీజియం సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తాం. కొలీజియం సిస్టమ్ను తీసేస్తే మన రాజ్యాంగంలో హైకోర్టు జడ్జీలని, సుప్రీంకోర్టు జడ్జీలని ఎలా అపాయింట్ చేయాలనేది లేదు. కొలీజియం సిస్టమే ఉంది. కానీ ఒక సెంట్రల్ మినిస్టర్ చెప్తున్నారు కదండి, గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్తుంది కాకుండా మనం క్యాబినెట్ కమిటీ పెట్టుకుని వాళ్ళ ద్వారా వెళ్దామనే ఒక ప్రపోజల్. పొలిటిసైజ్ అయిపోతుందండి, బాగా పొలిటిసైజ్ అవుతుంది. జ్యుడిషియరీలో ఇప్పుడున్న క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేమేమో అనేది ఇంటలెక్చువల్స్ ఒపీనియన్. నా ఒపీనియన్ కూడా అదే, నా పర్సనల్ ఒపీనియన్. గవర్నమెంట్ నామినేట్ చేసి వాళ్ళు కూర్చోబెడితే మోరార్లెస్ వాళ్ళ డెసిషన్సే వస్తాయి కదండి. ఒక పొలిటికల్ పార్టీ తన పార్టీ వర్కర్ని అక్కడ కూర్చోబెడితే జడ్జిగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారమే జడ్జిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సిస్టంలో, ఉన్న జ్యుడిషియరీ కూడా స్పాయిల్ అవుతుంది. కొలీజియం సిస్టము క్వైట్ సూటబుల్ ఫర్ అవర్ కంట్రీ. కాకపోతే దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేయాలా. ఇప్పుడు మన ఇప్పుడు లీగల్ ఫీల్డ్లో ఉన్న చాలామంది మేధావులు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, సార్ ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ టెస్ట్ పెడుతున్నారు. రిటర్న్ ప్రిలిమినరీ అని, మెయిన్ అని, ఇంటర్వ్యూ అని 3 టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తున్నారు మ్యాజిస్ట్రేట్లని. డిస్ట్రిక్ట్ జడ్జిని కూడా డైరెక్ట్గా కొద్దిమందిని అలాగే తీసుకుంటున్నారు. హైకోర్టు జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని చేయడానికి ఎలాంటి టెస్టు లేదు, ఇంటర్వ్యూ లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్. హైకోర్టు చీఫ్ జస్టిస్ పంపిస్తే నేము, హైకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ని ఆయన నేము చీఫ్ జస్టిస్ రెఫర్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ పంపిస్తే సుప్రీంకోర్టులో ఆయన జడ్జి అయిపోతున్నాడు. ఆయన రాసిన జడ్జిమెంట్స్ నెట్లో పెట్టాలా, ఆయనకు ఒక టెస్ట్ పెట్టాలా, ఆ సెలెక్షన్ ప్యాటర్న్ కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉండాలని, అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే పబ్లిక్ డొమైన్లో ఉండాలా అంటున్నారు చాలామంది లీగల్ ల్యూమినరీస్. కొలీజియం సిస్టము అతి రహస్యంగా ఉంది, దాన్ని కొంచెం ట్రాన్స్పరెంట్ చేయాలనేది ఒకటి. హైకోర్టు జడ్జెస్గా ఎలివేట్ అయ్యే వ్యక్తులు కూడా మినిమం టెస్ట్ పెట్టాలి ఒకటి, ఒక డిమాండ్. అది ఎంతవరకు ఇదవుతుంది చూడాలి. సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఈ ప్రొఫెషనల్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ ప్రొఫెషన్ బాగా గుడ్ అండి, ఎందుకంటే మనము పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే మనము సమాజానికి అడ్వకేట్గా చేయలేని సేవను మనము జడ్జిగా చేయొచ్చు. పేద వ్యక్తుల్ని మనము సానుభూతితో వాళ్ళ కేసులు పరిశీలించవచ్చు. మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అడ్వకేట్గా మనము సాధించలేని సాటిస్ఫాక్షను ఈ ప్రొఫెషన్లో ఉంటుంది జడ్జిగా చూజ్ చేయడం వల్ల. లా ప్రొఫెషన్లో రండి, పేదవాళ్ళకి న్యాయం చేసే అవకాశం దొరుకుతుందంటున్నారు గోవిందరెడ్డి గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఆలోచించకుండా మీ సర్వీస్ మోటోలు వస్తే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో మంచి జడ్జిమెంట్లు వస్తాయి, మంచి మీరు కూడా సొసైటీలో గుర్తింపు ఉంటుంది. అంతేకాకుండా అడ్వకేట్గా చేయలేని పని తర్వాత మేజిస్ట్రేట్గా, జడ్జిగా మీరు చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు గోవిందరెడ్డి గారు. ఇది ఈ వారం గోవిందరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.